సమావేశం ఏర్పడినప్పుడు ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇంకా అదేవిధంగా కరోనా సమయంలో కూడా ప్రతి జర్నలిస్ట్ కుటుంబానికి ఆసరాగా నిలబడడం జరిగింది. డోర్నగర్లో ఒక జర్నలిస్ట్ మరణిస్తే రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇలా చెప్తూ పోతే చాలా కార్యక్రమాలు ఉన్నప్పటికీ మనం లంచ్ లంచ్ మళ్ళీ మన జర్నలిస్ట్ అందరూ వార్తలు కవరేజ్ ఈ సమావేశానికి ఇచ్చేసిన రాష్ట్ర నాగపల్లి అశోక్ పనిచేస్తూ చాలా వేతనంతో కొంతమందికి వేతనాలు రానటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులలో మనం ఉన్నటువంటి పరిస్థితి. మా దగ్గర ఉన్నటువంటి హెచ్ఎంటీలో పనిచేసేటువంటి సుధాకర్ ఆరోగ్యరీత్యా చనిపోతే యూనియన్ తరఫున జర్నలిస్ట్ మిత్రులు అందరం కూడా కలిసి ₹1,00,000 మన సుధాకర్ కుటుంబానికి మనం వారి పిల్లల పేరు మీద ఫిక్స్డ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏ యూనియన్ అయినప్పటికీ జర్నలిస్టుకు సమస్య ఉంటే మాకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి జాతీయ కౌన్సిల్ మెంబర్ దూలం శ్రీనివాస్ గారు తొలులోనే ఉంటాడు. కాబట్టి తన ద్వారా మంత్రి గారికి కానీ ఉన్నటువంటి కలెక్టర్ కానీ మన సమస్యలు చెప్పి ఆ సమస్యను పరిష్కారం అయ్యే దిశగా మేము పనిచేస్తూ ఉన్నాం తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మహబూబాబాద్ జిల్లా ఐజేయు ద్వితీయ మహాసభకు ఇచ్చేసినటువంటి అత్యంత మహారాజులకి ఎమ్మెల్సీ తక్కినపేట రవీంద్రరావు సార్, జిల్లా పరిషత్ చైర్మన్ మేడం, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం తెలుపుతూ, అలాగే నా తోటి జర్నలిస్ట్ మిత్రులకు కూడా శుభాకాంక్షలు. ఈ సమావేశం వచ్చినందుకు ఇది నాకు ఇచ్చారు, ఒకటే సమయం ఇచ్చారు. మన సమయం లోపలే మాట్లాడమన్నారు కాబట్టి చాలా తక్కువనే మాట్లాడతాను. ఒకవేళ సమయం ఇస్తే మాత్రం అంటే భావించొద్దని చెప్పి ముందస్తుగానే సభ అధ్యక్షులు చెప్పుకుంటున్నాను. ఏం లేదన్నా సార్ ఇక్కడ ఉన్నారు, మేడం ఇక్కడ ఉన్నారు, అత్యంత మహారాజులు ఇక్కడ ఉన్నారు. చాలా మంది గ్రామీణ స్థాయిలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్ట్ మిత్రులే చాలా మంది చాలా జీతాలు, కొన్ని పత్రికలు ఇచ్చేటువంటి జీతాలు లేవు, పత్రికల వేదికలు, ఎలక్ట్రానిక్ మీడియా వేదికలతో పనిచేస్తున్న జర్నలిస్టులు తెలంగాణ ఉద్యమంలో సైతం కూడా కుటుంబాన్ని పక్కన పెట్టి ప్రాణాన్ని పణంగా పెట్టి ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులు, చాలా గుర్తింపు కోల్పోయిన జర్నలిస్టులకు ఈ తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, లేదా ఇక్కడ ఉన్నటువంటి అత్యంత భారతం కావచ్చు జర్నలిస్టుల పక్షాన ముందుండి ఇళ్ల స్థలాలు డబుల్ బెడ్రూమ్లు కల్పించాలని మనం చేస్తున్నాం. అలాగే సార్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే చాలా మంది గ్రామీణంలో ఉన్న పేద జర్నలిస్టులు కాబట్టి వాళ్ళ పిల్లలకి మన విద్యా సంస్థలు కావచ్చు, కళాశాల కావచ్చు కనీసం 50% లేదా ఉచిత కల్పిస్తే ఇంకా మంచిది అవునా కదా. ఉచిత విద్య కల్పిస్తే మంచిది, లేదంటే 50% కల్పించాలని చెప్పి మనం ఇస్తున్నాం. జిల్లా కలెక్టర్ దృష్టికి మన అతిథులు కూడా తీసుకుపోవాలని కూడా ఒకటి విజ్ఞప్తి. అలాగే ఇంకోటి ఏంటంటే సార్, ఇంకోటి చాలా మంది జిల్లాలో సుమారు 100కు పైగా దళిత జర్నలిస్టులు, 100కు పైగా. ఈ దళిత జర్నలిస్టులందరూ కూడా దళిత బంధు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా ఒకసారి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎస్సీ జర్నలిస్టులు ఇంకా అధ్యక్షుడు కాబట్టి తప్ప చెప్పదప్పదు. దళిత జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దళిత బంధు ఇచ్చే విధంగా ఒక తీర్మానాన్ని ప్రకటించవలసిందిగా మనం చేస్తున్నాము. అలాగే ఇక చాలా మంది ఇంకా చాలా సమస్యలైనా యూనియన్ పరంగా సమస్యలు ఉన్నాయి, జర్నలిస్టులు కూడా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం కూడా ప్రతి ఒక్కరు చేయాల్సిందిగా మనం చేస్తున్నాము. సో నాకు ఈ సమీక్షందుకు జిల్లా యూనియన్కి ఒకసారి కృతజ్ఞతలు చెప్తున్నాను. మహబూబాబాద్ జిల్లా లాంటి గిరిజన ప్రాంతాల్లో మారుమూల ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి మనం అనేక కష్టాలను అనుభవిస్తూ ప్రతిరోజు అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే వార్తా సేకరణ అనేక మంది విలేకరులపై దాడులు, దౌర్జన్యాలు ఇవి నిరంతర ప్రాసెస్గా జరుగుతూ ఉన్నాయి. దీనికి పాలక వర్గాలు పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఎంతో అవసరం ఉన్నప్పటికీ కూడా అనేక సార్లు చెప్పినాం, ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవు. సో ముఖ్యంగా జర్నలిస్టులందరూ కూడా అనేక కష్టాలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దళిత జర్నలిస్టులు దళిత బంధు కోసం
మిగతా జర్నలిస్టులంతా ఇంటి స్థలాల కోసం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ పోతే సుమారు అనేక ఏళ్ళుగా ఏదో ఒకటి దక్కించుకోవాలి, ఏదో ఒకటి చేయాలనేటువంటి ఆశ ఆతృతతోటి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూనే ఉన్నాం. మిత్రులారా, మనం వార్త రాసేటువంటి కోణంలో ప్రతి ఒక్క ప్రజాప్రతినిధికి తెల్లారి చేస్తే మనం అవసరం ఉంటాం. కానీ అదే ప్రజాప్రతినిధులు ఈ పాత్రికేయుల జీవన విధానం, వాళ్ళ స్థితిగతుల మీద ఏనాడు పట్టించుకోరు. మనం కొంతమంది పోతాం, వాళ్ళ అవసరాలు వాళ్ళు మాట్లాడుతూ చేస్తారు. అది కాదు, మనం కనుక ఒక ఐక్యతగా ఒక మూమెంట్లు చేసుకొని నిజంగా మన సమస్యల మీద మనం పోరాడగలిగితే, ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టి కనుక తీసుకెళ్ళగలిగితే ఏదైనా సాధ్యమని చెప్పేసి నేను ఈ సందర్భంగా మన జర్నలిస్ట్ మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మిత్రులారా, ముఖ్యంగా నేను ఒక చిన్న సూచన చేయదలుచుకున్నాను. సీనాల జిల్లా అధ్యక్షుడు గారు, సీనాల, నేను టీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడిగా ట్రైబల్ ఆర్గనైజేషన్ నుంచి నేను దీనికి అనుబంధంగా ఉన్నాం కాబట్టి నేను ఈ సభాముఖంగా ఒక చిన్న సూచన చేయదలుచుకున్నా. ఇప్పటికే సీనాల నాయకత్వంలో అనేక మందికి కరోనా లాంటి పరిస్థితుల నేపథ్యంలో ఎదుర్కొన్నాం. కరోనా సిచ్యువేషన్లో కూడా సీనాల చాలా మందికి సాయం చేసిండు. ఇట్లాంటి ఉత్సాహం ఉంటే మనందరికీ మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. సీనాల లాంటి నాయకత్వాన్ని బలపరచాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ సందర్భం వచ్చి మళ్ళీ మాట్లాడతా. కానీ నేను కోరేది ఒక సూచన చేసేది ఏంటంటే, ముఖ్యంగా ప్రతి ఒక్క జర్నలిస్టుకు ఇంటి స్థలాలు వచ్చేదాకా మాత్రం పోరాడాల్సినటువంటి అవసరం ఉందన్న. దాంతోపాటు ప్రతి జర్నలిస్టుకు గిరిజన, ఎస్సీ, ఎస్టీ బంధువులు కాదు, ప్రతి జర్నలిస్టు బంధు ప్రకటించే వరకు మనం ప్రభుత్వం మీద వచ్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సూచిస్తున్నా. ఈ విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ కోరుతున్నాను. థ్యాంక్ యూ తమ్ముడు. విశ్వబ్రాహ్మణ సంఘం జర్నలిస్ట్ అధ్యక్షులు. సమస్యల్ని పరిష్కరించుకోగలం, ఏదైనా సాధించగలం, జర్నలిజంలో ఏదైనా సాధించగలం అనే ఒక నమ్మకాన్ని, ఒక ధైర్యాన్ని మనకు అందిస్తుంది. అలాగే జర్నలిజంలో వాల్యూస్ రోజు రోజుకు పడిపోతున్నాయి. దీనికి కారణం జర్నలిస్ట్ సంస్థలు జర్నలిస్టులకు కనీస వేతనం అనేది లేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు రావడం జరుగుతూ ఉన్నాయి. ఎంత సర్వీస్ ఉన్నప్పటికీ వారికి కనీస వేతనం అనేది ఇవ్వడం జరగట్లేదు. కనీసం వేతనం లేకపోయినా కానీ సంస్థలకు మనమే, ఇన్ని యూనియన్లు ఉన్నప్పటికీ సంస్థలకు మనమే రిటర్న్గా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. జర్నలిస్టులకు కనీస వేతనం అనేది ఉండాలి. దాని పరంగా పోరాడడానికి ఒక తీర్మానం అనేది తీసుకురావాలనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. దానికి క్రైటీరియాగా కనీసం ఒక 10 సంవత్సరాల అనుభవం ఉన్న జర్నలిస్టులకు కనీస వేతనం అనేది ప్రకటించాలనేది నా డిమాండ్గా చెప్తున్నాను. అలాగే అక్రెడిటేషన్, మనం ఏ సంస్థలో పనిచేస్తున్నప్పటికీ వీడు జర్నలిస్టా కాదా అని నిర్ణయించే విధంగా అక్రెడిటేషన్ అనేది ఈరోజు తయారైంది. ఇంతకుముందు అక్రెడిటేషన్ అంటే ఎంపైర్లు ఉన్న పేపర్కు వచ్చేది. స్వరాష్ట్రం ఏర్పడ్డాక ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో మనకు అక్రెడిటేషన్ విషయంలో చాలా పోతలు ఏర్పడ్డాయి. 239 జీవో అనే పేరు పెట్టుకొని మనమే సమాధి చేసుకుంటున్నాం. ఓకే, ఆ విషయంలో కూడా చిన్న మధ్యస్థ అనే పేపర్ల కేటగిరీని తొలగించి 239 జీవోకు రద్దు చేసే విధంగా జర్నలిస్ట్ సంఘాలు కృషి చేయాలనేసి, అందరికీ ఎంపైర్లు ఉన్న పేపర్స్ కానీ ఛానల్స్ కానీ కంపల్సరీ అక్రెడిటేషన్ అనేది కేటాయించాలనేది నా చిన్న విన్నపం. అలాగే ఇక డబుల్ బెడ్రూమ్ అంటే ఆల్రెడీ కొనసాగుతుంది, ప్రభుత్వ పరంగా ముందుకు సాగుతుంది అనేది దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా తక్కినపల్లి రవీంద్రరావు సార్ ఆ విషయంలో చాలా చొరవ చూపారు. మా ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా మాకు అండగా నిలిచి మా సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకో ఒక విషయం ఏంటంటే 30 years జర్నలిజంలో డబ్బా నొక్కింది, సర్వీస్ కంప్లీట్ చేసి ఇప్పటికీ ఆ జర్నలిజంలో ఫీల్డ్లో ఉన్నందుకు చాలా కష్ట నష్టాల్లో ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ అనేది ఒక 60 years ఏజ్లో రిటైర్మెంట్ అనేది గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇచ్చినట్టుగానే మనకు కూడా ఒక పెన్షన్ అనే విధానం తీసుకురావాలనేది నా ఒక వినపంగా వినవిస్తున్నాను. ఇక విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్
జర్నలిస్ట్ అసోసియేషన్ సంబంధించి మా సంఘాన్ని అంటే సామాజిక పరంగా మా హక్కులు మేము సాధించుకోవడానికి ఒక ఏర్పడడం జరిగింది. దానికి మన జిల్లా అధ్యక్షుడు చిత్తనూరు సీనన్న చాలా చొరవ మాకు చాలా కోఆపరేటివ్గా ఇటీవలే ఒక కుటుంబానికి చాలా కరోనా మూలంగా చాలా బాధలో ఉండగా ఆ కుటుంబానికి సహాయం చేసే విషయంలో మంత్రి గారిని చొరవ చూపించేసి మా అధ్యక్షులు మాకు అండగా నిలిచి ఆ విషయంలో కృషి చేసి మాకు పుషప్ ఇచ్చినారు, సహకారాన్ని అందించినారు. దానికి సభాముఖంగా జిల్లా అధ్యక్షులు చిత్తనూరు శ్రీనన్నకి మా జర్నలిస్ట్ విశ్వబ్రహ్మణ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. ఇంతటితో నా ఉపన్యాసం వచ్చినప్పుడు పదవులు, పద్ధతులు, విధానాలు, జర్నలిస్టుల సమస్యలు ఎదుర్కోవడం చాలా ఇంపార్టెంట్. వాటి సమస్యలను పరిష్కరించాలి. ఆ సమస్యలను పరిష్కరించడానికే యూనియన్. ఆ సమస్యను ఏ సమస్య అయినా కానీ పెద్దల దృష్టికి తీసుకెళ్ళాలి. ముఖ్యంగా మండలాలలో చాలా దారులు జరుగుతూ ఉన్నాయి. పెద్దలు ఇక్కడ ఉన్నారు, తెలియపరచడానికే ఈ యొక్క విషయం. నేను అక్కడక్కడ ఈ చిన్న ఊళ్ళు అయితే కొన్ని ఇంకా కొన్ని మన కార్లు అయితే మేము చూస్తూ ఉన్నాం. ఒక న్యూస్ రాస్తే దాని మీద కూడా దాడులు చేసే విలేకరుల మీద దాడులు చేసి కేసులు పెట్టే సమయాలు, సందర్భాలు ఎన్నో ఉన్నాయి. రాజకీయ నాయకులు అయిపోయింది, వివిధ తెరగనక ఉన్న వ్యాపారస్తులు అయితే దాన్ని వెలికి తీసిన నిర్భయాన్ని బయటకు తీసుకొచ్చి ప్రజలకు తెలియపరిచినటువంటి జర్నలిస్టులందరినీ కూడా ఇబ్బందులకు గురి చేసి జైలు పంపించడాలు ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. వీటన్నింటినీ ఖండించాల్సిన బాధ్యత ఈ యొక్క జిల్లా లీడర్ మీద ఉన్నది. అంతేకాదు ఏ జెండా అంశాలు ప్రతిదీ మనం ఏం చేస్తూ ఉన్నాం, ఆ అంశాలు ఏంటి, కూడు గుడ్డ ప్రతిదీ మనం అంటూ ఉంటాం. కూడు గుడ్డ ఇక కొన్ని సమస్య. నా బాధ తీరింది, నా కడుపు నిండింది కదా అనేది కాదు. ఎదుటి వాళ్ళకు కడుపు నిండిందా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్. అదే యూనియన్ బాధ్యత. అంతేగాని నాకు నిండింది, ఎదుటి వాళ్ళు ఏమైతే నాకేంటి అనేది ఏలు పెట్టి చూయించుకునే విధంగా యూనియన్లు ఉండదు. ప్రతి ఒక్కరు కూడా ఉండొద్దనే దయచేసి అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తాను. కూడు గుడ్డ అనే విషయానికి బాగా గూడు, ఈ విషయాల మీద ప్రతి ఒక్కరు పనిచేయాలి. ఖచ్చితంగా ఎవరైనా విలేకరు తప్పు చేసినప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు అని విడదీయండి. యూనియన్లో మీ బాధ్యతలు ఉన్నాయి. కానీ యూనియన్లు తప్పు చేయకుండా ముందుకు తీసుకుపోయి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా ఉండాలని మేము పదే పదే పెద్దవాళ్ళని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ బ్రదర్. జాతీయ కౌన్సిల్ సభ్యులు దూలం శ్రీనివాస్ గారు ఈ మహాసభను ఉద్దేశించి మానుకోట జిల్లా మహాసభ గత 4.5 సంవత్సరాలుగా నిర్వహించుకోవడం జరిగింది. కరోనా కాలంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఆ మహాసభలు వాయిదా పడుకుంటూ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు నిర్వహించుకోవడం శుభపరిణామం. జర్నలిస్టులు అనేక ఆటుపోట్లు, అనేక ఉద్యమాలు ఫలితంగా ఏమి సాధించలేకపోయామని అనుకుంటున్నాం. ఎందుకంటే మానుకోట మట్టిని ఆంధ్ర పాలకులు రుచి చూపించింది ఈ ప్రాంత జర్నలిస్టులే. ఎందుకంటే మానుకోట ప్రాంతానికి ఆంధ్ర పాలకులు వచ్చినప్పుడు ఇక్కడి జర్నలిస్టులే తరిమి కొట్టడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కూడా జర్నలిస్టులంతా ఏకమై జేఏసీగా ఏర్పడి రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర వహించి ఉద్యమాలు చేపట్టి రాష్ట్రం సాధిస్తున్నాం. అయినా కూడా వేదికల్లో ఉన్నటువంటి పెద్దలు ఇళ్ల స్థాయిల కోసం కానీ, అనేక సమస్యల కోసం కానీ, అగ్రిడేషన్ కార్డు కోసం కానీ ఉద్యమాలు చేపడుతున్నాం. గౌరవనీయులు వేదిక మీద ఉన్నటువంటి రవీంద్రరావు గారు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి చిన్న పెద్ద లేకుండా, చిన్న పత్రిక పెద్ద పత్రిక తేడా లేకుండా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి జర్నలిస్టులకు అగ్రిడేషన్ కార్డు వచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని, దానికి ఈ ప్రాంతంలో రవీంద్రరావు గారు వేదిక ఉన్నటువంటి పెద్దలు కృషి చేయాలి. చాలా మంది జర్నలిస్టులకు గతంలో అగ్రిడేషన్ కార్డు ఉండేవి, కానీ ఈసారి చాలా మందికి రాలేదు. దయచేసి దాన్ని గమనంలో తీసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇళ్ల స్థలాల కోసం
జర్నలిస్టులు అనేక రకాలుగా ఆందోళన చేపడుతున్న ఫలితం శూన్యంగా ఉంది సార్. దయచేసి మీరు ఇప్పటికైనా మానుకోట జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గత 5 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు ఇక్కడ ప్రాంతం లోపల. అయినా కూడా ఫలితం లేదు. జర్నలిస్టు సంఘాలు అనేక సార్లు కలెక్టర్ కార్యాలయం ముందు, మంత్రుల దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి తిరిగి అలసిపోవడం జరిగింది సార్. ఇది ఉమ్మడి జిల్లాలో ఒక పాలకుర్తి కాన్స్టిట్యున్సీలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చినట్టు మాకు అర్థమవుతున్నది. దయచేసి దాన్ని రవీంద్ర గారు వేదిక మీద ఉన్నారు, దాన్ని ముఖ్యమంత్రి తీసుకుపోయి ఒక జీవోను సపరేట్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం జీవోను తీసి అందరికీ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా, లేకుంటే డబుల్ బెడ్ ఇచ్చే విధంగా కృషి చేయాలి. దయచేసి ఒక దయాకర్ రావు గారు మాత్రమే పాలకుర్తి కాన్స్టిట్యున్సీలో తొర్రూరు 40, పాలకుర్తి 40 అన్ని మండలాల్లో ఉన్నటువంటి 6 మండల కేంద్రాలలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు డబుల్ బెడ్రూమ్ అందించడం జరిగింది. మిగతా మండలాల్లో ఒక మరిపడంలో కూడా రెడీగా ఇచ్చినట్టు మాకు తెలుసు. మిగతా మండలాలు కూడా ఎవరికి కూడా రాలేదు ఇప్పటి వరకు. మన తెలంగాణ రాష్ట్రం వస్తే అందరికీ ఇళ్ల స్థలాలు వస్తాయని అనుకున్నాం. మరిపడ మిత్రులు కూడా చెప్తారు కొంతమందికి రాలేదని. ఆ సమస్యను కూడా తీర్చాలి మీరు. ఉమ్మడి జిల్లాలోనే ఇళ్ల స్థలాల సమస్య ఉంది సార్. తెలంగాణ రాష్ట్రం వస్తే ఇళ్ల స్థలాలతో పాటు పిల్లలకు ఉచిత విద్య అందుతుందని అనేక రకాలుగా జర్నలిస్టులు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేపట్టారు. ఆ నేపథ్యం లోపల నిరాశ ఏర్పడుతుంది సార్. మీరు వేదిక మీద ఉన్నారు కాబట్టి, ముఖ్యమంత్రికి అత్యంత సన్నిధులు కాబట్టి, జర్నలిస్టుల సమస్యలు ఈ విధంగా ఉన్నది. కలెక్టర్ల దగ్గరికి పోతే జీవో లేదు, ఇళ్ల స్థలాలు ఇవ్వలేమని చెప్తున్నారు. అనేక సార్లు తొమ్మిది నుంచి కూడా మేము కలెక్టర్ దగ్గరికి వచ్చి విన్నవించినా కూడా కలెక్టర్ యాక్సెప్ట్ చేయడం లేదు. ఎందుకంటే ఇళ్ల స్థలాలు ఇచ్చే జీవో లేదు, మేము ఇవ్వలేమని చెప్తున్నారు. దయచేసి తొలుగులో ఈ మధ్యకాలంలో 40 మంది జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇంకా 10-15 మంది జర్నలిస్టులు ఉన్నారు. అది కూడా ప్రాసెస్లో ఉంది. వారు కూడా ఇవ్వాలని మంత్రి గారిని కోరడం జరిగింది. ఆయన కూడా కలెక్టర్కు లెటర్ రాయడం జరిగింది. అది కూడా త్వరలో పూర్తవుతాయి. ఉమ్మడి జిల్లాలో రవీంద్ర గారు ఎమ్మెల్సీకి ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాకు తెలిసి ఎవరికి ఇచ్చిన పరిస్థితులు కనపడలేదు కాబట్టి సపరేట్ జీవో ఇవ్వాలని మేము ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దానికి వారధిగా సారథిగా రవీంద్రరావు గారు ఉండాలని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్నటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సమావేశం కృతజ్ఞతలు చేస్తున్నాం. థ్యాంక్ యూ. జర్నలిస్టు ఉద్యమ చరిత్ర ఈనాటిది కాదు. ప్రత్యేకించి మానుకోట ప్రాంతంలో ఉన్నటువంటి జర్నలిస్టులు చాలా ఆటుపోట్లతో ముందుకు వచ్చిన సంగతి కూడా మనకు తెలుసు. ఇక్కడ ఒక ముస్లిం జర్నలిస్టు చనిపోయి మనం అనేక సందర్భాల్లో వారికి నివాళులు అర్పించుకున్నాం. ఆ క్రమంలోనే ఈ జర్నలిస్టు ఉద్యమం ఎంతో ముందుకు పోతుంది. ఒకప్పుడు 10ల సంఖ్యలో ఉన్నటువంటి జర్నలిస్టులు 100ల సంఖ్యలో, 1000 సంఖ్యలో ఈరోజు ఉన్నారు. రాష్ట్రంలో దాదాపు 25,000 మంది జర్నలిస్టులు ఉన్నారని ఒక లెక్క. మన జిల్లాల్లోకి వస్తేనే గత మహాసభ నాటికి ఈనాటికి చూసుకుంటే మనం పెద్ద ఎత్తున జర్నలిస్టుల సంఖ్య పెరిగింది. ఈ జిల్లాలో సుమారు 270 మంది ఉన్నారని లాస్ట్ సభ సందర్భంగా అనుకున్నాం. ఇప్పుడు 300 మంది దాటినట్టున్నారు. అందుకని మన సంఘం ఈ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉద్యమాలు నడుపుతున్నటువంటి సంఘం 1956లో ఏర్పడి నేటి వరకు జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ రాజకీయ పార్టీ వచ్చినా రాజకీయాలకు అతీతంగా ఈ సంఘాన్ని నడుపుతున్నటువంటి ఏకైక ఇది గతంలో ఏపీడబ్ల్యూజే, ఇప్పుడు టీడబ్ల్యూజే మాత్రమే అని మీకు ఈ సందర్భంగా ఒక్కటి కాదు. మన అక్రిడేషన్ల సమస్య కానీ, ఇళ్ల స్థలాల సమస్య కానీ, హెల్త్ సమస్య కానీ, ఇతర సంక్షేమ కార్యక్రమాలు కానీ అనేక సందర్భాల్లో ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వం దగ్గర ప్రాధాన్యపడ్డాం, దెబ్బలాడాం, ఉద్యమాలు నడిపించాం. నేడు కూడా అదే జరుగుతుంది. సరే, గత చరిత్ర 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా ఏర్పాటు కోసం జర్నలిస్టులు ఉద్యమకారులతో పాటుగా సమానంగా ఉద్యమాలు చేశారనే సంగతి మీ అందరికీ తెలుసు. ఇంతకుముందు దూలం శ్రీనివాసరావు గారు కూడా చెప్పాడు. ఉద్యమంలో మనం పాల్పంచుకున్నాం. తెలంగాణ ఆకాంక్ష నెరవేరాలని డిమాండ్ చేశాం. ఉన్నా లేకపోయినా వార్తల్లో కూడా కొంత ఎక్కువ పక్షపాతం మనం తెలంగాణ కోసం చూపించాము, రాశాం. ఆ విధంగా తెలంగాణ ఉద్యమాన్ని సాకారం చేయడంలో జర్నలిస్టులు కీలక పాత్ర వహించాలనేది ఈ ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు, తెలియని విషయం కాదు. అయితే ఈ ముఖ్యమంత్రి గారు కూడా మొదట వచ్చినప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర సాకారమైంది, అందరూ సంతోషించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందరి బతుకులు బాగుపడతాయి, అందులో భాగంగా జర్నలిస్టుల బతుకులు కూడా బాగుపడతాయని మనం భావించాం. కానీ ఎందుకో ఈ ముఖ్యమంత్రి గారికి, చంద్రశేఖరరావు గారికి జర్నలిస్టుల మీద కొంత కోపంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అదేందో మనకు అర్థం కావట్లేదు. మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు. అన్ని రాజకీయ పార్టీలు, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఒక రకంగా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ నుండి ఆర్ఎస్ వరకు
అన్ని భావాలు వినేటువంటి జర్నలిస్టులు ఇందులో ఉన్నారు. అందుకని ఏంటంటే జర్నలిస్టులకు రాజకీయాలు లేవని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా చంద్రశేఖరరావు గారికి మన సీఎం గారు చెప్పినటువంటిదే మన 2014లో టీఆర్ఎస్ మేనిఫెస్టోలో అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు, అందరికీ ఎక్రిడేషన్లు ఇస్తామన్నారు, అదేవిధంగా వెల్ఫేర్ స్కీమ్లు అమలు చేస్తామన్నారు. జర్నలిస్టులు ఆఫీసులో ఉన్నటువంటి ఆఫీస్ బాయ్తో సహా అందరూ జర్నలిస్టులే అని చెప్పారు. వారికి కూడా ఇళ్ల స్థలం ఎందుకు వేయకూడదన్నారు, వారికి కూడా ఎక్రిడేషన్ కార్డులు ఎందుకు వేయకూడదన్నారు. సంతోషించాం, ఆహ్వానించాం. ఆ రోజు ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశాం అన్ని జిల్లాల్లో. కానీ ఈ రోజు వరకు మన సమస్యల పరిష్కారం కావట్లేదు. మళ్ళీ మన సమస్యల పరిష్కారం అంటే ఒక దగ్గరనో అర దగ్గరనో హరీష్ రావు గారి దగ్గర, లేదా కేటీఆర్ గారి దగ్గర, లేదా శ్రీనివాస్ గౌడ్, లేదా మధుసూదనాచారి గారు కొన్ని చోట్ల వాళ్ళు ఇళ్ల స్థలాలు ఇప్పించేందుకు కలెక్టర్ని ఒత్తిడి తెచ్చి అక్కడ 120 గజాలు 140 గజాలు ఇప్పించారు. ఏది జీవో రాకుండా. జీవో అనేది మనం అడుగుతున్నాం సార్ రవీంద్ర గారు, కానీ జీవో వేరు, ఈ కలెక్టర్ ఇచ్చేది వేరు. అందుకని ఏంటంటే ఈ కలెక్టర్ ఇచ్చేది ఈ జిల్లాలో ఉన్నటువంటిది 250, 270 మంది, 300 మంది ఉన్నారు. ఈ 17 మండలాలు ఉన్నాయి, 17 మండలాలు ఉన్నాయి. 500 మంది ఉన్నారా? 17 మండలాలు ఉన్నాయి ఈ సుమారు ఈ జిల్లాలో. ఈ 17 మండలాల్లో కూడా ఒక మహబాద్లోనో, లేదా ఒక మరిపేడలోనో, లేదా ఒక తొర్రూరులో నియమంటామే. ఏ మండలాల్లో ఉన్నటువంటి జర్నలిస్టులకు ఆ మండలాల్లో ఇస్తే ఉపయోగం ఉంటుంది. ఆ విధంగా మీరు చాట్అవుట్ చేసి, ఆ విధంగా ఎక్కడ జర్నలిస్టులకు అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతున్నాం. ఆ విధంగా మేము అనేక సార్లు మొన్ననే పోస్ట్ కార్డు ఉద్యమం చేశాం. మా రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు పోస్ట్ కార్డు ఉద్యమం అంటే మేము పిలిపించింది ఏ 5-6 వేల మంది పోస్ట్ కార్డులు వేస్తారో అనుకున్నాం. మాకు వచ్చిన ఇప్పుడు సమాచారం మేరకు 10,000 పోస్ట్ కార్డులు ప్రగతి భవన్ పోయాయి. అన్ని జిల్లాలు పెద్ద ఎత్తున పోయాయి. ఇక్కడ నుండి కూడా చేశారు. అందుకని ఏంటంటే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి జర్నలిస్టుకి అభినందనలు తెలియజేస్తున్నాం. అంతేకాదు మనం చెప్పుకోవాల్సింది ఎవరికి, మన ముఖ్యమంత్రి గారికి చెప్పుకోవాలి, మన మంత్రులకు చెప్పుకోవాలి, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు చెప్పుకోవాలి. ఆ విధంగానే చెప్పుకున్నాం. మాది పోరాటం కాదు, మా ఆరాటాన్ని అర్థం చేసుకోండి. దయచేసి మా సమస్యలు పరిష్కరించడానికి ఆలోచించండి. మేము గతంలో కోవిడ్ వచ్చిన సందర్భంగా కూడా ఈ రాష్ట్రంలో, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 200 మంది జర్నలిస్టులు చనిపోయారు. ప్రభుత్వం కూడా కొంత ఆదుకుంది కాదంటాం, దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కొంత ఇచ్చింది. మేము 5 లక్షలు 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాం ఆ మృతి చెందిన కుటుంబాలు. కానీ 2 లక్షలు ఇచ్చారు, కొంతమందికి ఇయ్యలేదు తర్వాత. అందుకని ఏంటంటే ఆ కోవిడ్ సందర్భంలో కూడా ప్రభుత్వం కొంత ఆదుకుంది, వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. కొన్ని చోట్ల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది, దానికి కూడా మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో మొత్తం కలిసిన 25,000 మంది జర్నలిస్టులు ఉండాలనుకున్న 5-6 వేల మంది జర్నలిస్టులకి ఆల్రెడీ ప్లాట్ వచ్చేసింది. మిగతా 15,000, 19,000 మంది ఉంటారు. ఈ మొత్తానికి లెక్కేసినా ఒక 1000 ఎకరాలకు మించి రాదు, మొత్తానికి లెక్కేసిన. అందుకనే ప్రభుత్వం ఆలోచించి, ఇది వాగుడుగాయల సెక్షన్ సార్ రవీంద్ర గారు, ఇది వాగుడుగాయల సెక్షన్. ఎవరు ఏంటంటే ఈ ప్రభుత్వం మంచి చేస్తే చాలా మంచి చేసిందని 10% చేస్తే 100% చెప్తారు. అందుకని ఏంటంటే ఈ 10% చేసి మేము కనీసం ఈ జర్నలిస్టులకి నివాస స్థలాలు ఇచ్చాను. పేద జర్నలిస్టులు అందరూ, వీళ్ళకి వేతనాలు కూడా సరిగ్గా లేవు సార్. వేతనాలు ఎక్కడ ఉండేటట్టు పరిస్థితి లేదు. మీకు తెలుసు యాజమాన్యాలు ఎట్లా ప్రవర్తిస్తున్నాయో. ఒక ఎక్రిడేషన్ కార్డు ఇచ్చి మీరు పోయి ఇంత ఏది అడ్వర్టైజ్మెంట్ చేస్తేనే ఈ సంస్థలో ఉండాలి, లేకపోతే లేదంటున్నారు. మన మెదక్ జిల్లాలో నర్సాపూర్ అనే కేంద్రంలో వార్తా జర్నలిస్ట్కి 50 లక్షల టార్గెట్ పెట్టారు. 50 లక్షల టార్గెట్ పెడితే అతను నేను ఈ 50 లక్షలు ఇవ్వలేనని ఒక నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తిస్తుంది. చాలా దయనీయంగా ఉన్నాయి జర్నలిస్టు బతుకులు. ఏ ఇది లేక, ఏ ఇది లేని పరిస్థితిలో ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని మేము ప్రాధాన్యపడుతున్నాం, అడుగుతున్నాం, అర్థిస్తున్నాం. అందుకని ఏంటంటే ఇప్పటికైనా మా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని కోరుతున్నాం. అంతేకాదు ఈ జర్నలిస్టుల్లో ఉన్నటువంటి స్ట్రెస్ అట్లా కాదు, ఆరోగ్యాలు కూడా సరిగా ఉండటం లేదు. ఆరోగ్యం నుంచి కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం చెప్పారంటే జర్నలిస్టులకు కూడా ఉద్యోగులతో పాటుగా ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తాను ఉచితంగా ఇచ్చారు. కాదు మొదట కొంత పద్మ గారు దీన్ని ఆర్గనైజ్ చేసి బాగా చేశారు, యాక్టివ్ చేశారు. ఆ తర్వాత ఎందుకో కానీ జర్నలిస్టుల పథకానికి కొద్దిగా వెనకబడి
పట్టింది. ఆ తర్వాత హరీష్ రావు గారు మంత్రిగా వచ్చిన తర్వాత హరీష్ రావు గారు దృష్టి కూడా తీసుకుపోయిన తర్వాత వారు కూడా సానుకూలంగా పరిశీలిస్తాం, ఉద్యోగులతో పాటుగా మీకు కూడా హెల్త్ సమస్యలు పరిశీలిస్తూ ఉన్నారు. కానీ ఎక్కడికి పోయినా కానీ కార్పొరేట్ హాస్పిటల్ పోతే మనం ఎట్లెక్కనేయట్లేదు, గవర్నమెంట్ హాస్పిటల్ సరైన సౌకర్యాలు ఉండటం లేదు. ఈ సందర్భంగా హార్ట్ అటాక్ వచ్చో ఇతరత్ర ఇవ్వచ్చో ఈ జర్నలిస్టు కుటుంబాలు చాలామంది ఇబ్బందులు పడ్డటువంటి లక్షలు ఖర్చు పెట్టుకోలేకుండా చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ఈ సందర్భంగా మేము మా రిక్వెస్ట్ ఏంటంటే హెల్త్ కార్డులు చెల్లుబాటు అయ్యే విధంగా అన్ని హాస్పిటల్లో ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అందరికీ ఎక్రిడేషన్లు కూడా అందరికీ ఇస్తామని ఈ ప్రభుత్వమే మాకు చెప్పింది, సంతోషించాం. కానీ ఎంపానల్ అని పెట్టి 239 జీవో ఏదో పెట్టి ఈ 239 జీవో ప్రకారం 10th చదివితే, ఇంటర్మీడియట్ చదివితే, డిగ్రీ చదివితే రకరకాల కొరీలు పెట్టి ఈ ఎక్రిడేషన్ రాకుండా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి విధానాన్ని మేము ఖండిస్తున్నాం. కాదు, అందరికీ అర్హులైన వాళ్ళందరికీ జర్నలిస్టులందరికీ ఇవ్వమని అంటున్నాం. గతంలో కూడా నేను అనేక సందర్భాల్లో చెప్పాను, ఈ జర్నలిస్టులకి స్టడీకి సంబంధం లేదు. గజ్జల మల్లారెడ్డి గారు అనేవారు రవీంద్ర గారికి కూడా తెలుసు, 6వ తరగతి చదువుతున్నారు. ఆయన వార్తా ఎడిటర్ చేశారు. అచ్యుతానందన్ అనేది కేరళ ముఖ్యమంత్రి చేశారు. ఆయన దేశాభిమాని అనేది CPM పత్రిక దానికి ఎడిటర్ చేశారు. ఆయన 10th క్లాస్ చదువుతున్నారు. GN రెడ్డి గారు ఇందులో పనిచేశారు. ఆయన 7th క్లాస్ చదువుకున్నారు. వాషింగ్టన్ పోస్టు అమెరికాలో విలేకరులు చేశారు. అందుకని నేను ఈ మధ్యనే సిరిసిల్లలో ఈనాడు విలేకరుని గురించిన 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు, 10వ తరగతి చదువుకున్నాడు. అందుకని ఏంటంటే జర్నలిస్టులకి విద్యతో సంబంధం లేకుండా ఉన్న తెలివితో వాళ్ళు యాజమాన్యాలు ఇస్తున్నటువంటి ఆధారాలతో ఎక్రిడేషన్ ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. అంతేకాదు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. మన మిత్రులు చెప్పారు పెన్షన్ సౌకర్యాలు కల్పించాలని. సరే, పెన్షన్ సౌకర్యాలు కొన్ని రాష్ట్రాలు కల్పిస్తున్నాయి, కేరళ కల్పిస్తుంది, హర్యానా కల్పిస్తుంది, తర్వాత అస్సాం కల్పిస్తుంది. ఇట్లాంటి రాష్ట్రాలు అనేకం పెన్షన్ సౌకర్యాలు కల్పిస్తున్నాయి. మన దగ్గర ఉన్నటువంటి సాధ్యాలు ఏ విధంగా ఉంటాయనేది కొంతమందికి ఇచ్చారు మన దగ్గర కూడా. కానీ ఏ విధంగా ఉంటాయనేది ప్రభుత్వం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే కాకుండా ఇంకా మనకి మీడియా అకాడమీ అని ఉంటుంది. నిరంతరం ఈ జర్నలిస్టులకి క్లాసులు పెట్టడం, ఈ వస్తున్నటువంటి అప్డేట్ కావడం, జర్నలిస్టులు అప్డేట్ కావడం, ఇప్పుడు రకరకాల విప్లవం వచ్చింది, స్ఫోటనం వచ్చింది, ప్రచార మాధ్యమాలు వచ్చినప్పుడు మనం ఒకవేళ వార్త దాచిపెడదామనుకున్నా దాచిపెట్టేటువంటి పరిస్థితి లేదు. సోషల్ మీడియా పెద్ద ఎత్తున వచ్చింది. అమెరికాలో జరిగిన, ఆస్ట్రేలియాలో జరిగిన, కెనడాలో జరిగిన, మన ఇక్కడ జరిగిన వెంటనే సోషల్ మీడియాలో ఈ వార్తలు ఈరోజు మనం బహిరంగంగా చూడబట్టి ఇదవుతున్నాయి. అందుకని వార్తలను దాచిపెట్టడానికి ఎవరు ప్రయత్నించినా దాచిపెట్టేది సమస్య లేదు. అందుకని సమాచార విస్ఫోటనం అనేది ఒక పత్రికల ద్వారా వచ్చింది, ఇది ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వచ్చింది. ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ వచ్చినాయి, ఆన్లైన్ ఛానల్స్ వచ్చినాయి, డిజిటల్ మీడియా వచ్చింది, రకరకాల మీడియా. ఇదంతా ఏంటంటే ప్రజాశ్రేయస్ కోసం ఇచ్చేస్తుంది. ఒకరి ద్వారా ఎక్కడ తప్పులు చేస్తే దాన్ని కూడా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని ఏంటంటే నిరంతరం ప్రభుత్వం తరఫున కూడా సహాయం అందించి వారికి నిరంతరం క్లాసులు పెట్టి, అధ్యయనం పెట్టి ఉన్నటువంటి అవకాశాలను ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీడియా అకాడమీ పెట్టినప్పటికీ అంత ఫలితం ఉండడం లేదు. దాన్ని ఇంకా స్పీడ్గా నడిపించాల్సిన అవసరం ఉంటుందని ఈ సందర్భంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా కనీస వేతనాలు ఇంతకుముందు చెప్పుకున్నాం. ప్రతి 5 సంవత్సరాలకే ఒక ఏజ్ బోర్డు వేస్తారు. పాల్గొవాల ఏజ్ బోర్డు దగ్గర నుంచి మనం చూస్తున్నాం. మజీదియా ఏజ్ బోర్డు వేశారు. ఎవరెవరికి ఎడిటర్కి ఎంత ఇవ్వాలి, సబ్ ఎడిటర్కి ఎంత ఇవ్వాలి, డెస్క్లో పనిచేసే వాళ్ళకి ఎంత ఇవ్వాలి, జిల్లా బ్యూరోకి ఎంత ఇవ్వాలి, స్టాఫ్ రిపోర్టర్కి ఎంత ఇవ్వాలని లెక్కలేశారు. కానీ ఆ మజీదియా ఏజ్ బోర్డు చేసిన సిఫార్సుని కేంద్ర ప్రభుత్వం అమలు చేసేందుకు ఇచ్చేయాలి, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేయాలని. కానీ ఎక్కడ దేశంలో 1-2 రాష్ట్రాలు మినహా ఏ రాష్ట్రాలు అమలు జరిపినటువంటి పాపాలు పోలేదు. ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కాలిపడ్డ తిరుగుతున్నప్పుడు మేము వెళ్ళి, సార్ ఇక్కడ కనీస వేతనాలు అమలు చేయాలి, మా రిప్రజెంటేషన్ తీసుకొని అంటే, దయచేసి మీరు ఆ మాట మాత్రం అమ్మద్దు, యాజమాన్యాలతో కొట్లాడమంటారా మమ్మల్ని అన్నాడు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అందుకని ఏంటంటే యాజమాన్యాలతో కొట్లాడటం కుదరదు, మరి విలేకరులకు సహాయం చేయడం కుదరదు. ఎట్లా? అందుకని ఏంటంటే ఏదో ఒక పద్ధతిలో ఉండాలి. కేజ్రీవాల్ గవర్నమెంట్ ఢిల్లీలో
కనీసం 15,000 ఇవ్వాలి విలేకరులకు తీర్మానం చేస్తుంది అసెంబ్లీ. ఆ విధంగానే మనం కూడా చేసి ఇప్పుడు యాజమాన్యాలకి పత్రికలకి అనేక యాడ్స్ ఇస్తుంది ప్రభుత్వం. అందులో సంక్షేమ నిధి కోసం 1%, 2%, 1%, 2% ఇవ్వాలని కోరుతున్నాం. కానీ ఆ విధంగా ఇవ్వట్లేదు. ఇట్లాంటివన్నీ అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల సులుగుండంలో ఉన్నటువంటి ఈ జర్నలిస్టు లోకాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళకి వర్గాల మీద ఉంది. మా పోరాటం ఆరాటమే తప్ప మీరు దయచేసి ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో అనేక మందికి వాగ్దానాలు ఇస్తున్నాడు. ఒక సందర్భంలో ఆయన ఇంత ఈజీగా ఇస్తున్నాడు అని అనుకుంటా, కానీ జర్నలిస్టుల దగ్గర ఎక్కడో కొంత లోపం జరుగుతుంది. దాన్ని రవీందర్ గారు బాగా చదువును అయితే ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ముఖ్యమంత్రి గారు దృష్టికి తెస్తే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నాం. ఈ సభకు చాలా పెద్ద ఎత్తున మీరంతా వివిధ మండలాల నుండి వచ్చారు. ఈ సభ ఇంత పెద్ద ఎత్తున జయప్రదం చేస్తున్నందుకు జిల్లా కమిటీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన వారందరికీ మరొక్కసారి మీ అందరి తరఫున ఈ సమస్యలు విన్నటువంటి రవీందర్ గారు కూడా తన ఉపన్యాసంలో కొన్ని పరిష్కార మార్గాలు చూపించేందుకు ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు సార్. మీ అమూల్య శ్రీనివాస్ గారు మన ఈ ద్వితీయ మహాసభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ రవీంద్రరావు గారు మరియు మైపాడ్ జెడ్పీ చైర్పర్సన్ బిందు గారు, అదేవిధంగా పూజలు మా యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామనారాయణ గారు, మా గురిబడులు జాతీయ కార్యవర్గ సభ్యులు మరియు జర్నలిస్టులకు మనుగడ కోసం జర్నలిస్టులే నా ప్రాణము, జర్నలిస్టులే నాకు ఆశయం అనే తిరుగుతూ ఇప్పటికీ నిరంతరం పోరాట వీరుడిగా నిలిచిన దాసరి కృష్ణారెడ్డి గారికి మరియు యువ పారిశ్రామికవేత్త ఈ నగరానికి వచ్చి నిరుద్యోగ సమస్యని కొంత మేరకు తన సమస్యగా తీసుకుంటూ యువతకు ఉపాధి కల్పిస్తున్న కిసాన్ పరిహార్ వ్యవస్థాపకులు భూపాల్ నాయక్ గారికి మరియు తెలంగాణ పోరాటంలో ఒక అన్యూనమైన మార్పే కాకుండా ఒక ప్రత్యేకత సంచరించుకుని తిరిగి ఆనాడు నర్సంపేటలో చిరంజీవి గారికి నేను మళ్ళా మైబాద్లో వీర పోరాటం చేసిన మన రవి గారికి స్టేజీ మీద ఉన్న మిగతా నా తోటి జర్నలిస్ట్ మిత్రులందరూ నాడు తెలంగాణ కోసం తెలంగాణ కోసం తెలంగాణ జర్నలిస్ట్ అనేది తిరుగుతున్న సమయంలో కూడా తెలంగాణ వికాస్ సమితి అనే పేరుతోని దేశపతి శ్రీనివాస్ గారి అడుగుజాడలు నడుస్తూ వారి ఆశయాలకు అనుకూలంగా దిగుతూ ముందుకొస్తున్న మాలోకి భిక్షపతి నాయక్ గారికి మరియు నాతోటి మన జర్నలిస్ట్ మిత్రులందరికీ వందనాలు. ఈ మహాసభకు మీరు మమ్మల్ని పిలిపించినందుకు, ఈ మహాసభను జయప్రదం చేస్తున్నందుకు వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. రవీందర్ గారు, ఎమ్మెల్సీ గారు, మా చిన్న విన్నపం, ఇటీవల కాలంలో మృతి చెందిన జర్నలిస్టులు చాలా మంది ఉన్నారు. ప్రతి 3 నెలలు లేదా 6 నెలలకు ఒకసారి మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు సంక్షేమం కోసానికి ఆ కుటుంబానికి ₹1,00,000, తర్వాత కుటుంబ పోషణ కోసానికి నెలకు ₹3,000 చొప్పున, ఆ కుటుంబంలో చదువుకునే పిల్లలకు ₹1,000 చొప్పున, నెలకు ₹1,000 చొప్పున స్టైపెండ్ ఇచ్చే సంస్కృతి ఉందన్న ఈ తెలంగాణ ప్రభుత్వము నేడు దాదాపు ఒక 15 నెలలు 2 సంవత్సరాలు కావస్తుంది. ఆ విషయాన్ని మర్చిపోయి
మీడియా అకాడమీకి మీరు కొంచెం ఒక చురుకు లాంటిది పెట్టి ఆ వృద్ధి చెందిన జర్నలిస్టులకు న్యాయం చేకూరుస్తారన్న నమ్మకంతో ఆ విషయాన్ని మీ దృష్టికి మా జర్నలిస్టుల నుంచి మీకు తీసుకురావడం జరుగుతుంది సార్. ప్లీజ్ ఇది ఒక పాయింట్ నోట్ చేసుకోండి. మీరు ఇవ్వాలైతే ఇవ్వాలి, రేపైతే రేపు ఎప్పుడు మీరున్నా కూడా వృద్ధి చెందిన జర్నలిస్టులకు మీరు ఎందుకు సహాయ సహకారాలు అందిస్తలేదు? ప్రభుత్వం ఇచ్చింది దాదాపు 42 కోట్ల ఏమో ప్రభుత్వం ఇచ్చింది మన మీడియా అకాడమీకి. కానీ ఒక 2 సంవత్సరాలు దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. వృద్ధి చెందిన జర్నలిస్టులు చాలా నిరుపేదలు, తర్వాత చాలా దీనస్థితిలో ఉన్నారు. వాళ్ళకు ఈ సౌకర్యం ఉన్న సౌకర్యాన్ని కూడా అమలు చేయకపోవడానికి కారణాలు ఏంటో మాకు తెలియదు. కానీ వాళ్ళ బహుశా జర్నలిస్టులు మర్చిపోయిందని చెప్పి మేము అనుకుంటున్నాము. మీరు ఈ విషయాన్ని మీరు పూర్తి స్థాయిలో మీరు ముందు ఉండి చేస్తారని ఆశతో మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. మనకు డబుల్ బెడ్రూమ్లు అన్నారు. అంటే జర్నలిస్టులు మన కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి వారి మ్యానుఫ్యాక్చర్ జర్నలిస్టుల విషయంలోనే తీసుకోవడం జరిగింది. కానీ అది కూడా మర్చిపోయారు వారు. మర్చిపోయిరా అనుకుంటున్నాం కానీ మర్చినట్టు కాదు, తెలిసి కూడా మర్చిపోయినట్టు నటిస్తున్నట్టు అనిపిస్తుంది. కొంచెం ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఒకసారి మీరు కేసీఆర్కి మీరు గుర్తు చేస్తారని ఆశతో మీకు ఈ విషయం కూడా చెప్తున్నాం సార్. మనకు మైబాద్ జిల్లాలో నాకు తెలిసినంత వరకు ఒక జోడ్నగర్ నియోజకవర్గంలో మరిపేటలో ఉన్న ఒక 26 మంది జర్నలిస్టులకు ఇండివిజువల్ ఇల్లు కట్టడమే కాకుండా వాళ్ళకి ఐడెంటిఫై చేసి మున్సిపాలిటీలో నెంబర్ కూడా తీసుకొని ఇవ్వడం జరిగింది. ఇక గత కొద్ది రోజుల నుంచి ఇంకా మిగిలిన వాళ్ళకు కూడా ఇస్తానికి కూడా అవకాశం ఉన్నప్పటికీ అక్కడ అంటే ఆ ఎమ్మెల్యే దాని మీద శ్రద్ధ చూపకపోవడం లేదా మనకున్న మన జర్నలిస్టుల ఐక్యత లేకపోవడం వల్ల అది చిన్న పొర జరిగింది. ఇప్పటికైనా మన జిల్లా అధ్యక్షులు రెడ్డి గారు కూడా చాలా దగ్గర సన్నిధం ఉంది. పూర్తి స్థాయిలో జోర్నగర్ నియోజకవర్గం రెడ్డి నాయకు అని చెప్పి అందరికీ ఒక మరిపేడే కాదు 7 మండలాలు ఉన్నాయి. 7 మండలాలకు సంబంధించిన వాళ్ళందరినీ లిస్టు జాబితా చేసుకొని ఇప్పించాలని మనం చేస్తున్నాను. మీకు ముందొచ్చారు, నేనున్నాను మీ జర్నలిస్టులకు ఇంటి జాగ్రత్త ఇస్తాను కానీ ఇంటికోసం కానీ అని రవీంద్రరావు గారు ముందుకొచ్చారు. వారి అడుగుజాడలో మనమందరము పోయి ఖచ్చితంగా నిలదీసి అందరికీ ఇచ్చే విధంగా పోరాటం ఉన్నారు. పంచాయతీ పెట్టుకునైనా కూడా అందరికి ఇచ్చే విధంగా మన అందరం వారికి సహకరించి ఆ సహకారాన్ని కూడా మనం స్వీకరించాలని కోరుతున్నాను సార్. దాదాపు ఒక 500 మంది చిల్లర ఉంటారు మైబాద్ జిల్లాలో. జర్నలిస్టుల చూస్తే బాగానే ఉంటారు, బయటకు వస్తే బయటికి రాగానే నమస్తే పెడతారు, ఛాయ్ తాగిస్తారు, కాకపోతే బ్రేక్ఫాస్ట్ లాంటి చేస్తారు. కానీ ఇంటికి పోతే వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటాయి. ఇటీవల కాలంలో వృద్ధి చెందిన జర్నలిస్టులు పోయినప్పుడు చాలా దీనస్థితిలో చూస్తాయి. ఇప్పుడు మీరు వచ్చారు, మమ్మల్ని మందలించారు. ఈ మందలించనేది కొంచెం ముందుగా మందలిస్తారు, మా భర్తను కాపాడుతున్నాము లేదా మా పిల్లలను మీరు కాపాడుతున్నాం అనే దీనస్థితిలో వాళ్ళు చెప్తున్నప్పుడు చాలా బాగా అనిపించింది. మాకు చాలా దుఃఖాలు మేము అంటే వృద్ధి చెందిన జర్నలిస్టుల కుటుంబాలు ఇళ్ళలో పోయినప్పుడు. సార్ ఇప్పటికైనా మీకు ప్రభుత్వ పరంగా ఉన్న అవకాశాన్ని జర్నలిస్టులకు మీరు సరిదాన్ని అన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మా జర్నలిస్టులను మీరు అన్ని విధాలా కాపాడాలని నేను ఈ సభాముఖ్యంగా మీకు తెలియజేస్తున్నాను. మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా మేము చెప్పిన మా సూచనలు లేకపోతే మా డిమాండ్స్ లేదా మా ఆలోచనలో మీరు ఖచ్చితంగా వేదిక మీద మాత్రం చెప్పవలసిన బాధ్యత ఉంటుంది. ఒకవేళ మీరు చెప్పకుండా మనం మేము నిలదీస్తాం, చెప్పాలా మా పరిస్థితుల్లో నువ్వు చెప్పాలనుకుంటే అడుగుతాము. అది మాత్రం మీరు ప్రిపేర్గానే ఉండాలని మేము కోరుతున్నాము. ఈ కరోనా సమస్యలో కరోనా వచ్చినప్పుడు ఈ జిల్లాకు సంబంధించిన వారికి శ్రీనివాస్ గారు, ఇంకా తొర్రూరు శ్రీనివాసు, అశోకు మరియు శ్రీహరి లాక్డౌన్లో చాలా మంది జర్నలిస్టులకు కరోనా వచ్చిందని చెప్పడం జరిగింది. వారికి అందరికీ
మేము ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో, థర్డ్ ఫేజ్లో ఆర్థికపరమైన మన మీడియా కాడా నుంచి ఇవ్వడం జరిగింది. ఇంకా కొంతమంది ఉన్నారు, అయినా కూడా వాళ్ళకు ఇవ్వలేదు. అక్కడ మా అన్ననారాయణ గారు మరి మర్చిపోయారు లేకపోతే డబ్బు ఉండి కూడా జర్నలిస్టులకు సహాయ సహకారాలు అందించకపోవడం కూడా చాలా బాధాకరంగా నేను భావిస్తున్నాను. ఇదే కాకుండా మనం కూడా మన వృత్తిలో కొన్ని సూచనలు పాటిస్తే బాగుంటుందని, ఆ సూచనల కోసానికి మైబాద్ జిల్లాలో ఒక మీడియా అంటే ప్రెస్ అకాడమీ లేకపోతే మన యూనియన్ నుంచో మన జర్నలిస్టులకు శిక్షణ శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి నేను మీ అందరి తరఫున మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇది కూడా త్వరలో చేస్తే మనలో ఉన్న విలువలను కూడా కాపాడడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏ వార్త ఏ విధంగా రాయాలి, ఎవరికి ఎలా మనం స్వీకరించుకోవాలి, మనం ఏ విధంగా ఉండాలనేది కూడా మన శిక్షణలో ఒక భాగంగానే ఉంటుంది. ఆ శిక్షణ శిబిరాలు కూడా నిర్వహించి శిక్షణ శిబిరాలకు ముందుగా మనమే రాష్ట్రంలోనే ఈ 2023 సంవత్సరంలో మన మైబాద్ జిల్లానే ముందుండాలని నేను మీ అందరికీ నేను విన్నవించుకుంటున్నాను. ఒకవేళ ఆ శిక్షణ శిబిరాలు కావాలనుకుంటే చప్పట్లతోని స్వాగతించండి. బాగా చప్పట్లతోని శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసే విధంగా మీరు చప్పట్లతో స్వాగతించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. సార్, మాకుండే 3 సమస్యలు: విద్య, వైద్య, ఆరోగ్యం. మేము విద్యాపరంగా అంటే ప్రభుత్వం సంబంధించిన ప్రైవేటు పాఠశాలకు సంబంధించిన కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు దాదాపు 25% మీ పేదలకు మేము విద్యను ఫ్రీగానే ఇస్తామని చెప్పి వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారు. అయినప్పటికీ ఆ 25%లో మా 10% మా విలేకరులకు దాన్ని కేటాయించే విధంగా మీరు విద్యా వ్యవస్థ సంబంధించిన మేనేజ్మెంట్తో మాట్లాడి 50% కన్సెషన్తో జర్నలిస్టుల పిల్లలకు విద్యలో ముందుండేటట్టు చేస్తారని మేము మన ఎమ్మెల్సీ రవీంద్రరావు గారికి నేను విన్నవించుకుంటున్నాను. విద్యావేత్త, విద్యారంగంలో ఆయన మించిన గనుడు ఎవరు లేరు ఈ జిల్లాలో. అందుకోసానికి వారు ఆ విద్యా వ్యవస్థ సంబంధించిన అధికారులతోని లేకపోతే ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కళాశాల వాళ్ళ మేనేజ్మెంట్తో మాట్లాడి జర్నలిస్టుల కోసానికి మీరు కృషి చేస్తారని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. వైద్య రంగంలో కూడా మనకు జర్నలిస్టులకు, అటెన్షన్ హోల్డర్లకు కార్డ్స్ ఇవ్వడం జరిగింది. అవి ఆ కార్డ్స్ కూడా పనిచేస్తా లేదు. కాకపోతే మనకున్న పరిచయాలతో, మనకున్న పిల్లలతో డాక్టర్స్ కానీ హాస్పిటల్లో కానీ స్వీకరిస్తున్నారు. ఇది కూడా ప్రభుత్వంలో భాగంగా మనకు కూడా ఒక వాటా ఉంది కాబట్టి ఆ వాటాను కూడా మీరు ఇచ్చే ఏర్పాటు చేసేటట్టుగా గుర్తు చేయాలని మేము కోరుతున్నాము. ఇక డబుల్ బెడ్రూమ్ అనేది మీకు అందరికీ తెలిసిన విషయము. ఒకసారి సార్తో మాట్లాడాను అన్న చాలా మంది తీసుకున్నారంటే కానీ సార్ ఒకవేళ తీసుకుంటే తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్న నాయకులు, ఈ ప్రభుత్వంలో కార్యకర్తలు గతంలో తీసుకున్నారు, సబ్సిడీలు తీసుకున్నారు, ట్రాక్టర్లు తీసుకున్నారు, కార్లు తీసుకున్నారు, వివిధ స్థాయిలో లోన్స్ కూడా తీసుకోవడం జరిగింది. అయినా కూడా మళ్ళీ వాళ్ళకు మీరు అవకాశం ఇస్తుంది కదా. మా జర్నలిస్టులు ఏ పాపం చేసిండ్రు, మా జర్నలిస్టులను మీరు ఎందుకు గతంలో అని చెప్పి ఎందుకు పోతున్నారు? గతాన్ని మీరు పోల్చకుండా భవిష్యత్తు కోసానికి ఆలోచించి జర్నలిస్టులకు అందరినీ అటు దళిత బంధువు ఉంటే దళిత బంధువు కానీ వివిధ బంధువులు ఏమైనా ఉంటే అవి కానీ ఉన్నాయి. అవి అవకాశాలు ఉన్నవి. ఆ అవకాశాలు కూడా మీరు మాకు జర్నలిస్టులకు ఇచ్చే విధంగా మీరు ముందుండి పోరాటాలని చెప్పి మేము మిమ్మల్ని కోరుతున్నాము. ఇళ్ళ విషయంలో కూడా అన్ని ఇళ్ళ విషయంలో కూడా ఇప్పుడు సార్ ఒకటి గతంలో ఎమ్మెల్యే గెలిచాడు, పెన్షన్ వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచాడు, జీతం వస్తుంది. అక్కడ పెన్షన్ వస్తుంది. మరి పెన్షన్ ఇవ్వకుండా జీతం ఇవ్వకుండా ఉంటుందా? 2 తీసుకుంటున్నారు అంటే వాళ్ళకి లేని నిబంధనలు మా జర్నలిస్టులకు ఎక్కడి? మా జర్నలిస్టులకు కూడా మీరు అర్థం చేస్తున్నారని మీరు జర్నలిస్టులకు మంచి అనుబంధంతో ముందుకుంటున్నారు కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నాము. మీరు మాత్రం ఖచ్చితంగా మా జర్నలిస్టులకు సారికి పాటు పడతారని ఆశ ఉన్నది. ఆ ఆశను కానీ ఆ ఆశ
ఆచరించే విధంగా ముందుకు సాగాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జగదీష్, జై జై. థ్యాంక్ యూ అన్న. ఇప్పటికే సమయం చాలా కాలాతీతమైంది కాబట్టి అతిథులు కొంచెం సమయాన్ని తక్కువ తీసుకోవాల్సింది కోరుతూ ఇప్పుడు మన ప్రాంతవాసి మన మహబూబాబాద్ జిల్లా వాస్తవ్యులు నమస్తే తెలంగాణ ఖమ్మం జిల్లా బ్యూరో వేణు గారు 1 నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతూ. జర్నలిస్టు సమస్యల పరిష్కారంలో అన్ని జిల్లాలతో పోలిస్తే మహబూబాబాద్ జిల్లా అగ్రగామిగా ఉంది. పోరాటం అనుకున్నప్పుడు సమస్యల సాధన కోసం పోరాటమే పరిష్కార మార్గంగా ఎంచుకున్న జిల్లాల్లో మహబూబాబాద్ ముందుంటుంది. ఏ సమస్య వచ్చినా సరే దాన్ని సాధించుకోవడంలో మీ ఐక్యత, మీ సంఘీభావం, మీ సమరశీలత అన్ని జిల్లాలకు ఆదర్శంగా ఉంటుందని భావిస్తూ ఉన్నాం. మీరు చూపిన మార్గంలో అనేక సమస్యలపై ఇతర జిల్లాలో పోరాడిన సందర్భాలు ఉన్నాయి. మీరు ఇచ్చిన మార్గదర్శకత్వంతో అనేక సమస్యలు పరిష్కరించుకున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే మీరు సాధించిన విద్యార్థులకు 50% రాయితీ మీ నుంచే స్టార్ట్ అయింది. మీరు ప్రారంభించిన పోరాటం అన్ని జిల్లాలకు ఆదర్శంగా మారింది. అన్ని జిల్లాలో ఇప్పుడు మన జిల్లా జర్నలిస్టులు, జిల్లా యూనియన్లు వాటిని మహబూబాబాద్ ఇచ్చిన స్ఫూర్తితో, మహబూబాబాద్ వాళ్ళు ఇచ్చిన ఐక్యతతో, వాళ్ళు ఇచ్చిన ఒక స్ఫూర్తితో మిగతా జిల్లాలో కూడా సాధించుకున్నాం. భవిష్యత్తులో సైతం మహబూబాబాద్ పోరాటాల ప్రతిగంటగా ఉన్న మహబూబాబాద్ ఇదే రకంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో అగ్రగామిగా ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ద్వితీయ సమావేశం ఇక్కడ నిర్వహించుకోవడం చాలా సంతోషించే విషయం. ఈ సమావేశానికి ఈ సదస్సుకు అధ్యక్షులు వహించిన సోదరుడు శ్రీనివాస్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరి పేరు పేరున నమస్కారం చెప్తూ, ఎంతో కష్టపడి నిత్యం ప్రజల మధ్యన, ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం, ప్రజల అవసరాలు తీర్చడం కోసం నిత్యం 24 గంటలు పనిచేస్తున్న మిత్రులందరికీ పేరు పేరున ఉద్యోగం నాకు తెలియజేస్తున్నాను. నేను 2 విషయాలు తక్కలపల్లి రవీంద్రనాథ్ గారి దృష్టికి తీసుకురావడానికి మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది. నిజంగా తక్కలపల్లి రవీంద్రనాథ్ గారి మీద మనతో పాటు జర్నలిస్ట్ అని చెప్పవచ్చు. పొద్దున్న లేస్తే ఏదో ఒక టీవీలో కనిపిస్తూ ఉంటాడు, చర్చా వేదికలో ఉంటే అవుతున్నాడు. కానీ దయచేసి మీరు ఒకటే అడుగుతున్నారు, ఒకటే చెబుతున్నారు, మీరు ఆ టీవీ మెట్లు ఎక్కుతున్నప్పుడు, మెట్లు దిగుతున్నప్పుడు మానవడ జర్నలిస్టులకు గుర్తుపెట్టుకోండి. మానవడ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలి, ఈ మానవడ జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ కట్టించాలనే ఆలోచన విధానం మీకు రావాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అంతేకాదు మా బుద్ధి గారు విద్య దశ కాగానే జడ్పీటీసీగా నిలబడి జడ్పీటీసీ నుంచి జడ్పీ చైర్పర్సన్ రిపోర్ట్ కావాల్సింది. వారి కూడా చిన్న సలహా చెప్తున్నారు. మీరు పొద్దున్న చేస్తే ఈ జిల్లాకు సంబంధించిన ఈ జిల్లానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రిగా గంట ఉన్నారు. ఇప్పుడు విషయాలు ఇంతమంది జర్నలిస్టులు వాళ్ళ పాటలు కూడా, వాళ్ళ ఆలోచనలు కూడా, వాళ్ళ ఆవేదనలు కూడా మీరు చూస్తూ ఉన్నారు. రవీంద్రనాథ్ గారు, బిందు గారు ఇద్దరు వాళ్ళ ఆవేదనను, వాళ్ళ ఆలోచనలను, వాళ్ళ పాటలను దృష్టిలో పెట్టుకొని ఈ జిల్లాలో ఉన్న ప్రతి జర్నలిస్టులు ఇంటి స్థలం, డబుల్ బెడ్రూమ్ నిర్మించే వరకు నిద్రపోతుందని ఈ సందర్భంగా కోరుతున్నాను. అంతేకాదు మన కూడా ఊరుకోకు, ఎక్కడ కలిగినా కూడా మా సదస్సుకు వచ్చారు కదా మీరు, మా సదస్సులో మాట్లాడారు కదా మీరు, మరి మాకు హామీ ఇచ్చారు కదా, మీరు టీవీ మెట్లు ఎక్కుతున్నప్పుడు మా మిత్రులు గుర్తు చేశారు, మరి ఆ టీవీ మెట్లు ఎక్కుతున్నప్పుడు గుర్తున్న విషయాన్ని మాకు సాధించే విధంగా, మాకు కట్టించే విధంగా, మాకు భూమి ఇచ్చే విధంగా చూడాలని, కూడుకునే విధంగా ప్రతి ఒక్కరు ప్రశ్నించాలని కోరుతున్నాను. అంతేకాదు నిజంగా జీవోలు మనకు వర్తించకపోవచ్చు, జీవోల ద్వారా మనకు రాకపోవచ్చు, జీవో లేదు కాబట్టి నేను ఇవ్వను అని జిల్లా కలెక్టర్ గారు అనవచ్చు. కానీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఉన్నా లేకున్నా మేము చెప్తున్నాం, ఖచ్చితంగా అమలు చేయాలి. ఈ జిల్లాలో అనేక మండల కేంద్రాల్లో ప్రభుత్వ భూములు ఉన్నవి. జిల్లా కేంద్రంలో 100 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. పొద్దున్నే జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న మనమే వాటా రాస్తున్నాము.
ఇక్కడ గొచ్చెలు వేస్తున్నారు, అక్కడ గొచ్చెలు వేస్తున్నారు, ఈ గొచ్చెలు పీకేస్తున్నారు, ఆ గొచ్చెలు పీకేస్తున్నారు. ఆ పీకేసే స్థలంలోనే ఒక 200 మంది జర్నలిస్టులకు 80 గజాలు కానీ 120 గజాలు కానీ స్థలం ఇస్తే ఇబ్బంది అయితే ఏముండదు, ఏ జీవో కూడా అడ్డు రాదు. దయచేసి ఆ విధంగా చూసే విధంగా రవీంద్రరావు గారు, జడ్పీ చైర్మన్ గారు ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఒకటే మిత్రులందరికీ నేను కోరేది, మనం నిత్యం బాధపడుతున్నాం, నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, నిత్యం ప్రజలు పడే ఇబ్బందులను పత్రికల ద్వారా ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాం. కానీ మన ఇబ్బందులను కూడా మనం గుర్తించుకుంటూ మనం పడుతున్న ఇబ్బందులను కూడా పరిష్కార మార్గం చూసే విధంగా ప్రజాప్రతినిధులు కోరే విధంగా మనం ప్రయత్నం చేయాలని, పట్టింపులు వద్దు, నువ్వెంత నేనంత తరహా మాని నువ్వు నేను సమానం, మనం అందరం కలిసి ప్రజాప్రతినిధుల దగ్గర వద్దకు వెళ్ళి మనకు కావాల్సిన భూమిని, మనకు కావాల్సిన ఇళ్ల స్థలాలని, మనకు కావాల్సిన డబుల్ బెడ్రూమ్లను సాధించే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభ్యులకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే మా మిత్రుడు మీ అల్లుడంట శిక్షణ తరగతుల గురించి చెప్పడం జరిగింది. మహబూబాబాద్లో ఖచ్చితంగా 3 రోజులు శిక్షణ తరగతులు పెట్టాలి. మధ్య రోజు జరిగే ఖర్చు మొత్తం నేను భరిస్తాను. ఒక్క రోజు మొత్తం ఖర్చు నేను భరిస్తాను. థ్యాంక్ యూ అన్న. మహబూబాబాద్ జిల్లా జర్నలిస్టులు అందరూ కోరుకుంటున్నట్లు నవంబర్ నెలలో ఇప్పుడు ఎప్పుడు కాబోయే నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో ఈ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నవంబర్ నెలలో శిక్షణ తరగతులు నిర్వహిస్తామని, దానికి రాష్ట్ర కమిటీ అనుమతి ఇవ్వాలని సందర్భంగా మేము కోరుతున్నాం. ఖచ్చితంగా నవంబర్ నెలలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా తక్కెలపల్లి రవీంద్రరావు గారు, మంత్రి సత్యవతి రాథోడ్ గారు, శంకర్ నాయక్ గారు, ఎంపీ కవిత గారు, జెడ్పీటీసీ సింధు, ఇలా మహామహులంతా మా దగ్గరే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా 3 రోజులు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని రాష్ట్ర కమిటీని వేదికపై నుంచి కోరుతున్నాం. నవంబర్లో మాకు శిక్షణ తరగతులు నిర్వహించే అవకాశం ఇవ్వాలని కోరుతూ చప్పట్లతో మన డిమాండ్ను రాష్ట్ర కమిటీకి తెలియాల్సిందిగా కోరుతున్నాం సార్. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనం అనగానే స్పందించి ఆర్థికంగా సహకరించి జర్నలిస్టులకు బ్యాగులను కానుకగా అందించిన యువ పారిశ్రామికవేత్త రాజకీయాల్లోకి రావాలని, రాజకీయాల ద్వారా సమాజంలో ఒక మార్పు తీసుకురావాలని, వ్యాపారాన్ని వ్యవసాయాన్ని కలిపి నడిపిస్తున్న సోదరుడు భూపాల్ నాయక్ గారు ఇప్పుడు మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ద్వితీయ మహాసభ వచ్చిన ముఖ్య అతిథులైన ఎమ్మెల్సీ రవీంద్ర గారికి, జిల్లా చైర్మన్ బిందు గారికి, తెలంగాణ ఉద్యమకారులైన రవికుమార్ గారికి, అట్లాగే టిఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర వికాస్ సమితి రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ అయిన భిక్షపతి గారికి, తర్వాత అట్లాగే వేదిక ఉన్న పెద్దలందరికీ నమస్కరించుకుంటూ ఒక స్టెప్ ముందుకెళ్తాను. ఎందుకంటే నాకు పొలిటికల్తో ఎలాంటి సంబంధం లేవు, బట్ పారిశ్రామికవేత్తగా మాట్లాడడానికి మాత్రమే వచ్చాను. మీరు ఇచ్చిన మీ ఆదరణకి, మీ అభిమానానికి చాలా ధన్యవాదాలు తెలుపుతూ, పెద్దలందరూ మాట్లాడిన విధానాన్ని చూస్తే ఈరోజు జర్నలిస్ట్ వ్యవస్థ ఎంత అభివృద్ధి చెందిందంటే నేను సర్ప్రైజ్ అయ్యాను. ఈ కొన్ని రోజుల మీద ఆల్మోస్ట్ ఒక 10-15 రోజుల నుంచి ప్రతి మండలంలో నేను తిరుగుతున్నాను. ఇంతకుముందు నేను 6వ తరగతి, 7వ తరగతి, 10వ తరగతి చదువుకునేంత వరకు మా జిల్లాలో కూడా రిపోర్టర్స్ ఎలా ఉన్నారో నాకు తెలియదు. కానీ ఈరోజు ఆ రోజు ఓన్లీ పట్టణాలకు మాత్రమే చెందిన రిపోర్టర్స్ ఈరోజు మండలం నుంచి గ్రామ స్థాయికి అభివృద్ధి చెందారంటే ఇది చాలా గొప్ప విషయం. కానీ ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే ప్రతి మండలంలో జర్నలిస్ట్ అందరికీ మాట్లాడుకోవడానికి ఒక వేదిక ఉంటే
లేదా అని అనిపించింది నాకు. ఎందుకంటే జర్నలిస్ట్ కూడా పవర్ ఎలాంటిదంటే ఒకరిని హీరో చేయగలరు, ఒకరిని జీరో చేయగలరు. ఈ పవర్ కేవలం జర్నలిస్ట్ మాత్రమే ఉందన్న విషయం మర్చిపోవచ్చు. అట్లాగే నేను ఎక్కువ సమయం తీసుకోకుండా 2 ముక్కలు ముగిస్తాను. ఈ సభకు వచ్చినందుకు ఇక్కడ దాదాపు ఇందాక నేను తీసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మానుకొండ జిల్లాలో 550 మంది జర్నలిస్ట్ ఫ్యామిలీస్ ఉన్నాయని విన్నాను. మీ పిల్లలకు ఎలాంటి చదువులు కావాలన్నా నన్ను ఖచ్చితంగా అప్రోచ్ అవుతే నేను చదువు విషయంలో ముందడుగు ఎప్పుడూ ఉంటాను. మీ పిల్లలకు కావలసిన చదువుకి ఏ రకమైన ఆర్థిక సాయం ఉన్నా కూడా నాకు తెలిసిన కొన్ని స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్ ప్రిన్సిపాల్ వాళ్ళతో మాట్లాడి ఆ స్టెప్ నేను ముందుకు తీసుకుంటాను. అట్లాగే మధు గారు చెప్పినట్టుగా ప్రతి జీవితం 3 సమస్యలతో పాటు తిరుగుతూ ఉంటుంది. ఒకటి వైద్య, రెండవది విద్య, మూడవది ఉపాధి. సో ఈ 3 సమస్యలు ఎప్పుడైతే మనం ప్రాపర్గా సాల్వ్ చేసుకుంటామో మనం ఎవరి దగ్గర చేయవలసిన అవసరం ఉండదు. సో ఈ సమస్యలో నేను ఎంతో కొంత నా బాధకు పంచుకోవడానికి ముందుంటానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. భూపాల్ నాయక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సమయం విలువ తెలిసిన మనిషి కాబట్టి వారు ఉన్న కొద్ది సమయంలో చాలా విలువైన విషయాలు చెప్పారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా అందరికీ గురుతుల్యులు, పితృ సమానులు, ఈ యూనియన్కు వ్యవస్థాపక సభ్యులు, మొదటి నుండి మనందరినీ ముందుకు నడిపిస్తున్న పెద్దలు, జాతీయ నాయకులు దాసరి కృష్ణారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు, మహబూబాబాద్ జిల్లా యూడబ్ల్యూజే ఐజే అధ్యక్షులు శ్రీనివాస్ గారు, ఎమ్మెల్సీ రవీంద్రరావు గారు, బిందు గారు, మన భూపాల్ నాయక్ గారు, నా వేదిక మీద ఉన్న నా సహచరులు, యూనియన్ నాయకులు అందరికీ, ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలోని 17 మండలాల నుంచి వచ్చిన జర్నలిస్టు మిత్రులందరికీ కూడా స్వాగతం, నమస్కారం తెలుపుతూ చాలా విషయాలు మరి మధు గారు, రామనారాయణ గారు విషయాలని చెప్పారు. నేను మాట్లాడడానికి ఒక 5 నిమిషాల్లో నా ప్రసంగాన్ని చూస్తాను. ముఖ్యంగా మన జర్నలిస్ట్ యూనియన్ స్థాపించినప్పుడు రామనారాయణ గారు చెప్పినప్పుడు దాదాపు 60 ఏళ్ల కింద స్థాపించిన యూనియన్లు అన్ని పార్టీలకు సంబంధించిన సాధిపరులు, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ నుంచి నక్సలైట్ మావోయిస్టులు ఉన్న సాధిపరులు మన యూనియన్లో ఉన్నారు. దానికి మన యూనియన్ ఏ పార్టీ కూడా అనుబంధంలో ఉండదు. మన అవసరమైతే మనం ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళకి కొన్ని ఫైట్ చేసి మన హక్కులను సాధించుకున్నాం. అందులో భాగంగానే మనం ముఖ్యంగా అక్రిడేషన్ కానీ, ప్రెస్ అకాడమీ కానీ, తర్వాత గతంలో మనం చాలా ప్రాంతాల్లో అసైన్మెంట్ ద్వారా అప్పటి శాసనసభ్యుల అధ్యక్షతన అసైన్మెంట్ కమిటీలు ఉండేది. ఆ అసైన్మెంట్ కమిటీ ద్వారా మనం భూములను అంటే ఇంటి స్థలాలు సేకరించి చాలామంది మరి తాలూకా లెవెల్లో మాత్రం అందరూ స్థలాలు పొందారు. ఇప్పుడు పెరుగుతున్న ఈ జర్నలిజంలో వచ్చిన వారైతే మళ్ళా ఈ స్థలాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మన ఉద్యమం కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా మన యూనియన్ అనేక ఉద్యమాలు చేసి అనేక మందికి అవార్డులతో ముఖ్యంగా మీకు ఈ యూనియన్ ఒక అన్ని ఇప్పుడు ఒక నల్గొండ జిల్లాలో శ్రీధర్రెడ్డి అనే విలేకర్ని నక్సలైట్ పీపుల్స్ అప్పటి పీపుల్స్ వారు నక్సలైట్ చంపినప్పుడు మరి మన యూనియన్ క్షమాపణ చెప్పింది. క్షమాపణ చెప్పింది అన్నారు. ఎందుకంటే వాళ్ళకు అకారణంగా ఆయన ఏదో నెపంతో ఆయన చంపినప్పుడు మన యూనియన్ వాళ్ళకి మావోయిస్ట్ అప్పటి పీపుల్స్ వాళ్ళతోటి మరి ఒక లెటర్ పంపి వాళ్ళతోటి క్షమాపణ చెప్పిన చరిత్ర మన యూనియన్. అంతేకాదు నిజామాబాద్లో మల్లెపూడి నరేందర్ అనే ఈనాడు విలేకరు ఉండే. ఆ ఈనాడు విలేకరిని మరి పోలీసులు మరి పీపుల్స్ వారి మధ్యన కాల్పులు జరిగినప్పుడు ఆయన స్పాట్ మీద జరిగినప్పుడు అప్పుడు మన యూనియన్ ఉద్యమించి ఆయన భార్యకు కొద్దిగా ఉపాధి కల్పించే ఏర్పాటు చేశాం. ముఖ్యంగా మీరు గులాం రసూల్ అనే ఒక ఉదయంలో పనిచేసే
విలేకరిని పోలీసులు చంపినప్పుడు మన రాష్ట్రం అంతా ఉవ్వెత్తున ఉద్యమం చేసి దానిపై మరి ఒక విజయ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేశాం. అంతేకాకుండా వారి భార్యకు ప్రైవేట్గా ఉద్యోగం ఇచ్చే సంఘటన మన యూనియన్. అంతేకాదు ఇంకా ఎటువంటి సంఘటన మన సంగారెడ్డిలో ఒక ఎక్సైజ్ కాంట్రాక్టర్ మన ఆంధ్రప్రదేశ్ విలేకరిని చంపినప్పుడు అప్పుడు ఆయన కూడా ఒక 10 లక్షల ఎక్స్‌లాక్షలతో పాటు ఉపాధి కూడా కల్పించడం చరిత్ర ఎటువంటి ఉన్నది మన యూనియన్. ముఖ్యంగా అక్రిడేషన్ విషయంలో 1996లో భువనగిరి విశాఖపేట మహాసభలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళినప్పుడు మరి దానికి విధి విధానాలను ఏర్పాటు చేయాలని ఆయన చెప్పినప్పుడు నేను ఒక భువనగిరి ఈనాడు విలేకరి, తర్వాత ప్రకాశంలో రమణయ్య అనే విశాలంత విలేకరులు ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ విధి విధానాలు ఏర్పట్టి మండలంలో ఉన్న విలేకరులందరూ కూడా మరి అక్రిడేషన్ ఇవ్వాలని ఒక రికమెండ్ చేస్తే ఆ రికమెండేషన్ ప్రభుత్వం అంగీకరించి దానికి మరి ఆమోదం జరిగింది. అయితే అక్రిడేషన్ ఇచ్చిన తర్వాత మరి బస్ పాస్ ఎట్లా చేయాలి? బస్ పాస్ అంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా భారమైందని అనుకున్నారు. అప్పుడు ఆ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, ఇప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నారు. అప్పుడు నేను, శ్రీనివాస్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి, అప్పటి ఎంపీ ఎవరు ముందర నాకు జ్ఞాపకం లేదు, నలుగురం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మరి ఆ ఎంపీ ఆర్గెట్ చేశాడు. ఇంతమంది జర్నలిస్టులు మరి రోజు ప్రయాణం చేస్తే చాలా నష్టం వస్తుందని ఆయన మనకు అందరినీ అప్పటి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కూడా మరి కన్వీన్ చేసే వరకు మేము కూడా మరి వెనక్కి తర్వాత మళ్ళా బయటకు వచ్చి 2-3 రోజుల తర్వాత ఆలోచన చేసి మరి ప్రతిరోజు మన విలేకరులు 8 బస్సులో ఏం తిరగదు, దానివల్ల ఏం నష్టం అవుతుందని చెప్పి మళ్ళీ ముఖ్యమంత్రి అప్పటి ట్రాన్స్పోర్ట్ మినిస్టరు అందరూ సమావేశమై దానికి మరి ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మరి అప్పటి కేసీఆర్ గారు దానికి ఆమోదం చేసినంత వల్లనే మనం ఇప్పుడు మండల విలేకరులకు మరి బస్ పాస్ అక్రిడేషన్ దక్కిన ఘనత మరి ఆ కేసీఆర్ గారు మనకు ఇచ్చిందే. కానీ మరి ఇప్పుడు మాత్రం జర్నలిస్టులను దగ్గరకు రాని ఎప్పుడు అర్థమవుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు మరి ఒక 12 సంవత్సరాల నుంచి మనందరం కూడా భాగస్వామ్యాలు. అప్పుడు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అనే సంస్థను స్థాపించి మరి దాదాపు అందరం కూడా ఆ జర్నలిస్ట్ ఫోరంలో మనం పనిచేసినాం. అందరం కూడా ఉద్యమంలో పాల్గొని మరి జర్నలిస్టుల ద్వారా కొంతవరకైనా మనం ఈ ఉద్యమంలో పాల్గొని సపరేట్ స్టేట్ వచ్చడానికి కృషి చేసినామని మనం చెప్పవచ్చు. అంతేకాదు ఇంకా ముఖ్యంగా 1996 సంవత్సరంలో సూర్యాపేట సభలోనే మరి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ అకాడమీని ఏర్పాటు చేస్తూ ఎమ్మెల్యే గారు సిద్ధనాయక్ గారికి స్వాగతం అందుకున్నారు. సిద్ధనాయక్ గారికి స్వాగతం చెప్పింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహబూబాబాద్ శాసనసభ్యులు బాణ శంకర్ నాయక్ గారికి బొకేని అందించాల్సిందిగా రాష్ట్ర కార్యదర్శి మధు గారిని, జిల్లా కార్యదర్శి ఆవుల యుగేందర్ గారిని, ఉపాధ్యక్షులు గుజరాత్ రామప్రసాద్ గారిని, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు కార్యదర్శి రంగా చౌదరి గారిని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. కొనసాగించాలి. జమాసభలో మరి ప్రెస్ అకాడమీని ఏర్పాటు చేయాలని నిర్ణయించి అప్పటికప్పుడు మన యూనియన్ మార్గదర్శి జాతీయ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి గారిని ప్రెస్ అకాడమీ చైర్మన్గా నియమించారు. అయితే ఆ 2004-5 సంవత్సరాల వరకు ప్రెస్ అకాడమీ క్లాసులు నిర్వహించి దానికి ఒక ప్రమాణాలతో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసింది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మరి ప్రెస్ అకాడమీ చాలా అంటే దాని నిల్వను కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన మరి 2014లో మరి సెపరేట్ అయిన తర్వాత ఈ మీడియా అకాడమీని ఏర్పాటు చేసిన తర్వాత మరి దాని వల్ల మన జర్నలిస్టులకు ఎటువంటి ఉపయోగం లేదని
మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ అని, దానికి మన యూనియన్ పై గౌరవంతో ఒక జర్నలిస్టు ఒక ఎకరం స్థలాన్ని మనకు డొనేషన్గా ఇవ్వడం, అందులో కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ మీడియా ఎడ్యుకేషన్ అకాడమీ తర్వాత ద్వారా శిక్షణా తరగతులను మనం నిర్వహించుకోవడం బాగుంటుంది. ముఖ్యంగా మన గొడుగు శ్రీనివాసు మరి ఈ శిక్షణా తరగతులకు కండక్ట్ చేసినందుకు ముందుకు వచ్చినందుకు నేను వారికి కృతజ్ఞతలు చేస్తూ, మరి ఇంకా ఇటువంటి మన యూనియన్ చేసే కార్యక్రమాలను ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము మన యూనియన్ పై ఉన్న విశ్వాసంతో మన దేశోద్ధారక భవన్ను రెన్యువేట్ చేయడానికి ఒక 3 కోట్ల రూపాయలను శాంక్షన్ చేసింది. ఆ 3 కోట్ల రూపాయలతోటి మన యూనియన్ బిల్డింగ్ను మనం రెన్యువేషన్ చేస్తున్న తర్వాత ఈ నెల 16వ తేదీన ఈ ఇనాగ్రేషన్ కూడా చేసుకుంటున్నాం. దానికి ముఖ్య అతిథిగా శ్రీనివాస్ గౌడ్ గారు, నిరంజన్ రెడ్డి గారు, ఇంకొక మంత్రి ఎవరు వస్తున్నారు. దానికి నేను ఎందుకు చెప్తున్నా అంటే మన యూనియన్ ఒక ప్రమాణాలు విలువలతో నిజాయితీగా యూనియన్ కాబట్టి మనల్ని అమలు చేసే గవర్నమెంట్ కూడా మనకు కొంత సాయం చేసిందని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి ఇప్పుడు శాసనసభ్యులు మరి శాసన మండలి సభ్యులు ఇద్దరు ఉన్నారు కాబట్టి మరి మహబూబాబాద్ జిల్లాలో అన్ని మండలాల కేంద్రాల్లో మరి ముఖ్యంగా మన మండల కేంద్రాలు పనిచేస్తున్న విలేకరులందరూ కూడా హౌస్ సైడ్స్ కానీ డబుల్ బెడ్రూమ్ కానీ తప్పనిసరి ఇవ్వాలని, దానికి మీరందరూ కృషి చేయాలని మనం చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమానికి మానుకోట తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డ ఉద్యమకారులతో పాటు జర్నలిస్టులు కష్టపడ్డారు. ఈరోజు ఉద్యమాల గట్టైనటువంటి ఉద్యమకారులు అడ్డైనటువంటి మహబూబాబాద్ మానుకోట వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమం మీ ప్రధాన డిమాండ్ మరి కొందరికి ఇళ్ల స్థలాలు ఉన్నాయి, కొందరికి లేవు, కొందరికి ఇల్లు ఉన్నాయి, కొందరికి లేవని అన్నారు. వారికి మీ సమస్య తప్పకుండా కేసీఆర్ గారి మరి ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో మీ మీద ఎలాంటి కోపతాపాలు లేవు. తప్పకుండా కేసీఆర్ గారు మీకు కడుపులో పెట్టి కాపాడుకుంటాడని మరి వేదిక మీద ఉన్న పెద్దలు కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మీ సమస్య తప్పకుండా పరిష్కరిస్తారని తెలియజేస్తూ, తెలంగాణ ఉద్యమంలో మాతో పాటు మీరు కష్టపడి మరి మాకు కోఆపరేట్ చేసిన, ప్రోత్సహించిన మరి మరోసారి జర్నలిస్ట్ మిత్రులకు అందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. విద్యార్థి ఉద్యమ నాయకుడు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి, ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చేసిన స్థానిక శాసనసభ్యులు శంకర్ నాయక్ గారికి, ఇంకొక అతిథిగా వచ్చేసిన ఎమ్మెల్సీ రవీంద్రరావు గారికి, వేదిక మీద ఉన్న కృష్ణారెడ్డి గారికి, రవి అన్న గారికి, భూపాల్ నాయక్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ చేసిన జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి వాళ్ళ ప్రత్యేకంగా జర్నలిస్ట్ యొక్క పాత్ర ఈ సమాజంలో ఏ విధంగా ఉంది అని చెప్పాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రధానంగా తీసుకుంటే మన మహబూబాబాద్ జిల్లా ఒక వెనుకబడి ఉన్న జిల్లా. మరి ఈ జిల్లాలోనే మరి ఇక్కడ చాలామంది జిల్లా నుంచి చేసిన జర్నలిస్టులు ఉన్నారు. మరి ఎక్కడో మనకి చాలా వరకు ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి. మరి మారుమూలైనటువంటి ప్రాంతాల్లో ఉన్న సమస్యని కూడా మీరు తీసుకొచ్చి ఆ సమస్యలని బయటికి తీసుకురావడం ఒక ఎత్తైతే, ఆ సమస్య పరిష్కరించడానికి కూడా మీరు కృషి చేయడంలో మీ పాత్ర కూడా ఈ జిల్లాలో ప్రధానంగా ఉంది అనే సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి నేను నాకు అతి చిన్న వయసులోనే నిజంగా అవకాశం వచ్చింది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చాలామంది జర్నలిస్టు కూడా నన్ను ఒక బిడ్డగా ఆదరించి ఎప్పటికప్పుడు కూడా నాకు సలహాలు సూచనలు ఇస్తూ, నువ్వు ఈ విధంగా చేయాలి, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఇలా ఉంటారు, ఏంటిది వారి బాధ్యతలు ఏంటి, మరి నువ్వు జిల్లాలో ఈ విధంగా పనిచేయాలని చెప్పేసి మంచిగా సలహాలు సూచనలు ఇస్తూ నన్ను చాలామంది జర్నలిస్టులు కూడా ముందుకు నడిపించడం చాలామంది ఉన్నారని సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ ఒక మంచి ఒక స్వభావంతో ఒక కుటుంబ సభ్యులుగా ఇక్కడ ప్రజాప్రతినిధులతో పాటు జర్నలిస్టులు కూడా అందరూ ఒక
కారణాల చేత వారు రాలేదు కాబట్టి తప్పకుండా మీరు తీసుకొచ్చిన సమస్యలన్నిటికీ కూడా నేను వారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించడానికి కూడా నా వంతు నేను పాత్ర పోషిస్తాననే సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు నుంచి ఒక కార్యవర్గం ఏర్పాటవుతుంది కాబట్టి ఇన్ని రోజులు కూడా ఉన్నటువంటి కార్యవర్గం కూడా అంటే ఒక యూనియన్ ఏర్పాటైన తర్వాత వారిలో ఉన్న ఏ లక్ష్యాలు చేసుకోవాలి, ఏ లక్ష్యాలు మనం నెరవేర్చుకోవాలని అంటే ఎప్పుడు మీటింగ్ పెట్టుకోవాలి, కేవలం మీటింగ్లకే పరిమితం కాకుండా వారిలో ఉన్న సభ్యులకు ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే కూడా ఆ కుటుంబానికి ఎంతో కొంత ఆర్థికంగా మీరు ఆదుకోవడానికి ఎప్పుడు కూడా మీ సభ్యులందరూ కూడా ముందుంటుంది కాబట్టి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ వచ్చే కార్యవర్గం కూడా మంచి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఈ జిల్లాని అభివృద్ధిలో మీరు కూడా మాతో పాటుగా ముందుంటారని సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అమ్మా. మాట్లాడతావా పైకి వస్తావా కింది నుంచి మాట్లాడతావా 1 minute అని వచ్చి కూర్చున్న 10 గంటల నుంచి ఏమే 10 పోయింది, 10:30 పోయింది, 11 పోయింది, 12:30 పోయింది. అటు అన్నం తినేయాలి కాదు, మీ మీటింగ్కు వద్దామంటే ఆగమన్నారు. వచ్చి కూర్చున్నాం. ఇక మా మదన్న దంచితే ఇక దంచుడు. ఇక ఉద్యమాల గడ్డ బిడ్డ ఊడూరు కదా. ఇక ఆయన మన రామనారాయణ గారు సుదీర్ఘంగా విషయాలు మాట్లాడారు. తీరా మాట్లాడాల వరకునే మీకు స్వస్య వచ్చింది, నాకేం విపరీతమైన ఆకలి అవుతాను. ఇక ఉన్న 3 కాస్త పోయి వాస్తవంగా చాలా చక్కగా మాట్లాడాలనుకున్నా కానీ మరి ఒంట్లో ఎనర్జీ కూడా ఉండాలి కదా, ఆ ఫీల్ కూడా రావాలి కదా. కాబట్టి పోయింది. ఇక మళ్ళీ మీరు ఏదో శిక్షణా శిబిరాలు అంటారు కదా, మీ శిక్షణా శిబిరాలు మాత్రం నేను ఖచ్చితంగా మాట్లాడాలి. మీ సబ్జెక్టులో భాగమే మీకు శిక్షణ ఇచ్చే ఎజెండాలలో భాగంగానే నేను మాట్లాడే ఎజెండా ఉంటుంది. కనుక నా అవసరం చాలా ఉందని భావిస్తానా. నాకేదైనా పైకి వేస్తామంటే కూడా దానికి సిద్ధమే, కానీ నేను మాత్రం మాట్లాడాను. ఇక ఇప్పుడు ఆ సమయం హాయిగా లేదు. ఇక కడుపుల కింద ఆకలి పెట్టుకొని ఆకలి బాధ ఉంటుంది కానీ ఆ ఫీల్ జనరేట్ కాదు. కనుక ఆకలి కొరకు మీరు ఎక్కడైతే సమస్యల మీద మాట్లాడి తీరాలే ఇక్కడ తేల్చి చెప్పాలన్నారు కదా. నా సంగతి ఏందో మీకెరికే, మీ సంగతి ఏందో నాకెరికే. కనుక తీర్చేటోడు రవీంద్రరావు కాదనే సంగతి ఎరికే, వినేటువంటి కనుక వినేటువంటి పాత్ర ఎంత ఉంటుందనేది నాకైతే ఎక్కువ, మీకే ఎక్కువ. అయినా మీరు మాట్లాడతాను. ఎందుకంటే మీకు కార్మిక స్వభావం ఉంది కదా, కార్మికుల బాధలు ఉన్నాయి కదా. కనుక కార్మిక స్వభావం అట్లా మాట్లాడిస్తుంది. కనుక మీరు నాయకులు కదా, మీరు రాజకీయ నాయకులు కదా, ఎవరు మాట్లాడినా మీరే ఊరికే మాకు ఉంటుంది, పరిశీలిస్తాం, చూస్తాం అనే మాట మాది కామన్ స్టాండర్డ్ కదా. కనుక మీకు కూడా అట్లనే ఇద్దాం. ఇక వేదిక మీద చాలా మంది పెద్దలందరూ వచ్చిన గౌరవనీయులు శాసనసభ్యులు శంకర్ నాయక్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ బిందు గారు, మిత్రులు రవికుమార్ గారు, భిక్షపతి నాయక్ గారు, గుల్పాల్ నాయక్ గారు, దాసరి కృష్ణారెడ్డి గారు, రామనారాయణ గారు, మా మిత్రులు మధు గారు, మిత్రులు దూల శ్రీనివాస్ గారు, సంపత్ గారు, ఇంకా మా మిత్రుడు ఉన్నాడు ఈ సభాధ్యక్షుడు, మొదలు ఆయన పేరే చెప్పాలి. ఆయనే చిత్తలూరి శ్రీనివాస్ గారు. చాలా చిత్రమైన వ్యక్తి. ఎందుకోసం అంటే ఆయన అధ్యక్షుడు అయినా ఎప్పుడే అనుకున్నా ఇలాంటి వాడే కావాలి, దక్షత ఉండాలి, విజ్ఞత ఉండాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, ఓపికతో ఉండాలి, ఏ వేదిక మీదనైనా వెళ్ళగలిగే సమర్థుడై ఉండాలి, సమస్యను సంఘం కోసం సావధానంగా చెప్పగలిగే గుణం ఉండాలి, ప్రతి వ్యక్తిని కూడా సమాన స్థాయిలో చూడగలగాలి. ఆయనే ఈ పట్టణంలో ఏకైక వ్యక్తి. ఎమ్మెల్యే గారికి దగ్గరికైనా, నా దగ్గరికైనా, మంత్రి దగ్గరికైనా, ఎంపీ దగ్గరికైనా, ఎవరి దగ్గరికైనా చెప్పగలిగేటోడు, ఆ సాన్నిధ్యం కలిగినోడు కనుక చివరి దశలో నా దగ్గరికి పట్టుకొచ్చింది విషయాన్ని. నన్ను కూడా ఆ
గుర్తుకొచ్చి చాలా మంది సంఘ మిత్రులందరూ కూడా నమస్కారం. మా ఆయన లీడర్ అంటారు, మరి అప్పుడప్పుడు అన్ని రకాల అవుతారంటారు. వాళ్ళ ముద్రా సంఘంలో చేస్తాడు, రాజకీయాలలో చేస్తాడు, కొంచెం మన సంఘాన్ని కూడా వదిలిపెట్టాడు. మీ అందరు కూడా నమస్కారం. పెద్దలందరూ చెప్పారు, రామనారాయణ గారు కానీ, కృష్ణారెడ్డి గారు కానీ, మన మధు కానీ ఎవరు చెప్పినా కూడా నిజంగా కూడా అత్యంత కన్సర్న్ ఫీల్ అయ్యేవాడిని. జర్నలిస్టుల గురించి నేను వరంగల్లో జరిగినప్పుడు కూడా నేను మాట్లాడినా, మీ మిత్రులందరూ కూడా చాలా దాన్ని ఆస్వాదించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో జర్నలిస్టుల సమస్యలు అనేటివి చాలా ఇబ్బందికరమైనవి. నేనైతే కళ్ళలో నీళ్ళు పెట్టుకున్న మొన్న బయ్యారం పోయి వీరన్న వాళ్ళ ఇంటికి పోయినాక, ఆయన ఇల్లు చూసినాక, ఆయన కుటుంబం గురించి విన్నాక మనసు ఇట్లా చెల్లించిపోయింది. ఆ ఇల్లు కింద రూమ్ పైన రేకులు కవర్లు కట్టుకున్నాయి. భార్య వెళ్ళిపోయింది, చనిపోయినాక వచ్చింది ఆమె. పిల్లగాడు చదువు దిక్కుమొక్కు లేదు, లివర్ చెల్లిపోయింది, వినలే, అలవాటు పడ్డాడు, అనివార్యమైంది, చిన్న వయసులో చనిపోయింది. ఏంటి దౌర్భాగ్యం అని చూస్తే చాలా మంది ఇక్కడ మీ ముందున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు వస్తున్నారో, ఏమని వస్తున్నారో, ఈ వృత్తిలో జీతాలు లేవు, ఈ వృత్తిలో భద్రత లేదు, ఈ వృత్తి యాజమాన్యాలకి కారుణ్యం లేదు. ఇక మాట్లాడితేనేమో మీరు ఎట్లా గురించారనే దమ్ము ధైర్యం నాకు ఉంది లేదు. ఎందుకంటే మీ గురించి మాట్లాడతారు, మీ యాజమాన్యాల గురించి వ్యతిరేకంగా మాట్లాడి నేను చూపించడం నాకైతే కనుక ఒక్క మీ సభలే నిరపేక్షంగా మాట్లాడవచ్చు. ఏమి యాజమాన్యాలండి ఊరుకుంటారా? మిమ్మల్ని చూసినట్టు కనుక మిగతా యాజమాన్యాలు చూస్తే బట్టలు కూడా వెక్కి పడతారు. ఏ సంఘం కూడా ఒప్పుకోరు. కానీ మీరు మాట్లాడలేదు. కానీ యాజమాన్య పనులు ఆడుకున్నాయి ప్రభుత్వాలలో అద్భుతంగా జరుగుతున్నాయి. వారి కుర్చీలు వేరే, వారి అపాయింట్మెంట్లు వేరే, వాళ్ళ పనులు వేరే. పేరుకు టీవీలలో పేపర్లలో దిగినా కూడా వాళ్ళ పనులు ఎక్కడ ఆగవు. మరి వారేమో దినదిన ప్రవర్తనమే ఎదిగిపోతున్నారు. మరి దాంట్లో పనిచేసి ఆ సమస్య కోసం నిత్యం 24 గంటలు దారపోతున్నాం. మరి మీ బ్రతుకులేంటి, మీ విధానాలేంటి? అంటే చాకరీ వేయించుకుంటున్నా, పనులు వేయించుకుంటున్నా, మీకు దిక్కు దివాలని ఆ సమస్యల గురించి మాట్లాడు. ఇంకా ప్రభుత్వాలు మాట్లాడాలి. ప్రభుత్వానికి ఏముంటుంది? పైన చూసుకుంటున్నాం కదా, వాళ్ళని వాళ్ళే చూసుకుంటారు కదా. మా దిమ్మ మాకు ఉంటుంది కదా, మానవీయ కోణంలో చూడాలి. ఇక్కడ మైపాలు ఉన్నారు, మొన్న మాట్లాడినాం. రెండే విషయాలు నా దగ్గరికి వచ్చింది. మీరు నిప్పు లాంటి వాళ్ళు, మిమ్మల్ని ముట్టుకుంటేనో కాలుతుంది. కానీ మీ నిప్పుతో మేము చలిగాముతాం, వంట వండుకుంటాం. కనుక నిప్పులు ఏ గుణం ఉంది? మంచి గుణం ఉన్నది, చెడు గుణం. ముట్టుకుంటే కాదు, అబ్బో వీళ్ళ ముట్టుకోవద్దు రాని మీకు దూరం ఉంటుంది. మరి మా పేరు రావాలి కదా, మీ టీవీలలో పేపర్లో రాయించాలి కదా. కాస్త మీకు మర్యాద చేస్తాం, గౌరవిస్తాం. మేము గౌరవిస్తాం, మీరు గౌరవం అవుతారు. మమ్మల్ని టీవీలలో పేపర్లలో చూపిస్తారు, మా పని మాది వెళ్తుంది. మీరు నిప్పు లాంటి వాళ్ళు, మీకు ఏమైనా సాయం చేద్దామంటే, ఒక్కరికి సాయం చేద్దామంటే మొత్తం వచ్చి మీ దగ్గర ఉంటుంది. ఒక్కరికి ఆడిద్దామంటే మా సంగతి లేదా, అందరూ వచ్చి కూర్చుంటారు. అందరూ ఏమంటే మన ఆస్తులు అమ్ముకోవాలి. కనుక ఒక్కరికి ఇవ్వాలని ఇష్టం ఉన్నా అందరికీ ఎక్కుంటాం. ఒక్కరికి సాయం చేస్తే ఆయనేనా మిత్రుడు, మీరు లేవంటారు. 100 మంది వచ్చి కూర్చుంటారు. ఒక్కరికి సాయం చేస్తే 100 మంది వచ్చి కూర్చుంటారని మిమ్మల్ని నిప్పులాగా చూస్తాం. మిమ్మల్ని ముట్టుకుంటే ఆగిపోతాం. మా ఇబ్బందులు మాకున్నాయి, మీ ఇబ్బందులు మీకున్నాయి. కడుపు సీట్ చూస్తే కాళ్ళ మీద పడ్డట్టు ఈ ఒక రోజుతోటి వచ్చిపోయేది కాదు. కనుక చాలా కఠినమైన సత్యాలు, కఠినమైన విషయాలు మీ వృత్తికి సంబంధించి ఉన్నాయి. కానీ నేను కూడా ఏమంటున్నా అంటే, వృత్తి మీరు ప్యాషన్కి వస్తే దీని మీద బాగా ఎదగండి, బాగా పదులు పెట్టండి, ఆ వృత్తిలో నిపుణులు కానీ. కానీ నేను ఇంకోటి కూడా రిక్వెస్ట్ చేస్తాను, మీ కుటుంబం కూడా మిమ్మల్ని నమ్ముకొని ఉంటుంది. మీ కుటుంబ పోషణ కోసం ప్రవృత్తిని కూడా ఎంచుకోవాలి. ఖచ్చితంగా ప్రవృత్తి అనేది ఉండాలి. వృత్తిని నమ్ముకుంటే కుటుంబానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు, పిల్లలకి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు, కట్టుకున్న భార్యకి ఇబ్బంది కలిగించిన వాళ్ళు అవుతారు. అందుకని ఏంటంటే ఈ వృత్తి కుటుంబాన్ని పోషించలేదు, మీ గౌరవాన్ని మాత్రమే కాపాడగలుగుతుంది.
కనుక కుటుంబాన్ని పోషించడానికి ప్రతి విలేకరి తనకంటూ కూడా ప్రవృత్తిని కలిగి ఉండాలి. కొంతమంది విలేకరుల మీద నా దగ్గర కొందరు కంప్లైంట్ చేస్తారు, ఆయనకి ఇది ఉంది, ఆయనకి అది ఉంది, ఆయన అట్లా సంపాదిస్తాడు ఇట్లా సంపాదిస్తాడు. పోనీ నాయన దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలరా, దీనికి అద్వైతం ఉన్నప్పుడు సర్దుకోవాలరా నాయన అని మంచి పరిణామం అవరా నాయన. దాన్ని మీరు విమర్శిస్తే నువ్వు కూడా కథమైపోతావురా, నువ్వు కూడా ఏదైనా దారిలో దిక్కు ఉంటే కాపాడుకో. మీ నాయకత్వం మీ యాజమాన్యం కూడా వాడు యాన్నగా పడతాడు, ఈ గొట్టం పట్టుకోనో లేకపోతే పెన్ను పట్టుకోనో యాన్నగా గిద్దంతా పుట్టించుకొని బతుకుతాడని నమ్మకంతో మీకు సరైన జీతాలు ఇయ్యరు. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా యాన్నక్కడ అవకాశం కల్పించుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలని మేము కూడా అప్పుడప్పుడు కాస్త నవ్వుతూనైనా ఆశపద్ధంగానైనా చెప్పుకుంటూ పోతుంటాం. కనుక జటిలమైంది, క్లిష్టమైంది ఈ రకమైన వృత్తిలో ఉన్న మీకు ఎవరు బాధ్యులు, ఎంత మేరకు బాధ్యులు చెప్పుకోవడానికి చెట్టు ముందా ఇంటి ముందా అనే విషయం ముందుకు వస్తుంది. కనుక బాధ్యులు ఎవరిని చేయడానికి అవకాశం అనేది లేదు. కాకపోతే ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే సంబంధించిన వారికి విద్యకు సంబంధించి కానీ వైద్యం సంబంధించి కానీ కాస్త ఇల్లు విషయంలో సహకరించడంలో కానీ ఇతరత్ర అక్రిడేషన్ కార్డ్స్ విషయంలో కానీ లేదా ఇతరత్ర ప్రభుత్వం తరఫున సహాయం చేయడం అనేది తప్పనిసరిగా మానవీయ కోణంలో మనం ఈ సాయం అనే స్టేజ్కి రాదు. మనం మధు చెప్పిండు, ఎంతో మందికి ఎన్నో చేస్తారు, పొద్దులు వేస్తే మిమ్మల్ని చూపిస్తున్నాం, మా కోసం కూడా మానవీయ కోణంలో ఆలోచించవచ్చు కదా అనేది. నేనేమంటున్నా అంటే మీరు నా సింగోలు గారు, నా పెద్దోళ్ళు గారు, మీకు అందరికీ మంత్రులు ఎరికే, ఎమ్మెల్యేలు ఎరికే, ముఖ్యమంత్రులు ఎరికే, కేటీఆర్ ఎరికే, హరీష్ రావు ఎరికే, అందరూ ఎరికే. కానీ మీ పనిని చక్కబెట్టుకోవడంలో ఉండాల్సిన నైపుణ్యం అనేది కూడా చాలా కీలకమైనది. అది చాలా చాకచక్యంగా పని చేయించుకోవాలి. ఇట్లాంటి సభల విపరీతమైన ఉపన్యాసం దంచితే నీటికి నువ్వు పోతావు, నా ఇంటికి నేను పోతావు. మరి మా రామనారాయణ గారు చాలా విషయాలు మాట్లాడి ఏమన్నా కాగితం మీద పెట్టిందా అంటే ఏమన్నా కాగితం ఇచ్చిందంటే ఒక కాగితం ఇవ్వండి. మా కృష్ణారెడ్డి గారు చాలా చెప్పిండు, మా మధు చాలా చెప్పిండు, కానీ కాగితం మీద లేదు అనేది వీటిని నమస్కారం పెట్టిపోదని తర్వాత నన్ను పట్టించుకుంటాడు ఎవడు, నా దిక్కు దివాని ఎవడు, నీ సమస్య నా దగ్గర కాగితం ఎక్కండి. మరి ఇక్కడ సభ జరిగింది, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ముఖ్యమంత్రి గారు, నేను పోయినా చాలా నా హృదయం చాలా బాధగా అనిపించింది, నా గుండె ఇట్లా తిప్పినట్లయింది, వారి బాధలు చాలా ఉన్నాయి సార్, ఉన్నేనే చేద్దామని ఆ కాగితం ముందు పెట్టేందుకు ఇచ్చిందా? నేను వచ్చే ముందు ఇవ్వాలి కదా, నా ముందు పెట్టాలి కదా, నేను చదవాలి కదా. ఉపన్యాసం కానీ చేపించి ఏం జరిగింది? నువ్వు అటులేని ఇట్లా ఉండదు. నాయకత్వ ధోరణి అంటే పనిని చక్కబెట్టగలిగే శక్తిమంతులు నాయకత్వ బాధ్యత వహించాలి. మీడియాలో కమిటీ వేసుకుంటారట. నేను కూడా ఏమంటున్నా అంటే కోటి పీఠం ఉన్న వాళ్ళని, దిగువ అహంకారం ఉన్న వాళ్ళని నాయకత్వంలో ఎన్నుకోకండి. కాస్త అనుకోకుండే వాళ్ళని, పనిని చక్కబెట్టుకొచ్చే వాళ్ళని, కడుపులో పెట్టుకొని కాపాడగలిగే ప్రతినిధులను కాపాడగలిగే వ్యక్తులని నాయకత్వం ఎంచుకుంటే మా దగ్గర ఓపికగా కూర్చొని పనులు చేయించుకుంటారని ఈ సందర్భంగా మనం చేస్తాను. మొన్న ఇళ్లకు సంబంధించి వచ్చింది వస్తే నేను అన్న ఏమైతే ఇంతకాలం ఎమ్మెల్యే గారు చుట్టూ తిరిగారు కదా, ఏమైంది అన్న. సార్ ఎమ్మెల్యే గారు చుట్టూ తిరిగిన చేస్తానంటాడు కానీ చేయడాలంటే నేను ఒక ఉపాయం చెప్తారా భయ్యా అన్న. ఒక ఉపాయం ఆలోచించినాం, కలెక్టర్ గారిని అడిగినాం, వీళ్ళకైనా పట్టాలు ఇవ్వచ్చా, వీళ్ళ భూమి ఇవ్వచ్చా, చట్టం ఏం చెప్తుందని వివరంగా అడిగినాక ఒక అభిప్రాయం వచ్చింది. వచ్చినాక నేనేమన్నా అంటే ఏం లేదురా భయ్, మీరు అదే ఎమ్మెల్యే గారి దగ్గర పోయి నువ్వే దిక్కన అనండి, మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి, మాకు ఇంత జాగా కేటాయించండి, దాంట్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేయండి, మీరు ఇస్తే మాకు సాయం జరుగుతుందని చెప్పని గట్టిగా కొట్లాడండి. ఆయనకి ఎన్నికలు వస్తాయి, ఆయనకే మీరు అవసరం ఉన్నది, ఖచ్చితంగా మాటిస్తుందంటే చక్కగా పోయి ఆయన కూర్చున్నారు. వారితో అనౌన్స్మెంట్ చేయించుకోరు, ఉత్తరం రాయించుకోరు, కలెక్టర్ దగ్గర పోయి పని అయిపోయింది. నాకు ఎమ్మెల్యే గారు చేస్తే నేను చేస్తే నాకు కిరీటం పెట్టాలని ఉందా? రవీంద్రరావు పిలిచింది అనాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యే గారు చేసినా మా సర్కార్ చేసినట్టే, కేసీఆర్ గారు చేసినట్టే. కనుక మీకు పని కావాలని అచ్చారం మీరు సలహాలు అనుసరించారు, లౌక్యంగా చేసుకుంటారు. మరి మీరు చేస్తారా? అవి ఆయన ఉంటుంది, మరి క్రెడిట్ నాకే దక్కాలి కదా. మళ్ళీ మంత్రి గారు, మళ్ళీ రవీంద్ర
బరాబరి చేసి మీ ఇళ్ల సమస్య పరిష్కారమైనా కాలేదా? అయింది. దీంట్లో కూడా చిన్న చిన్న కొరివిలు ఉన్నాయి. ఏమున్నాయి? ఓ 40-50 మందికి ఆల్రెడీ ఇళ్ళ హౌస్ సైట్స్ వచ్చినాయి, ఇళ్ళ జాగాలు తీసుకున్నారు. ఇప్పుడు కలెక్టర్ గారు ఏమంటారు? మొదలైతే ఏం లేని వాళ్ళకి ఇద్దాం, తీసుకున్న వాళ్ళకి రెండో దఫాలు చూద్దామంటే నాయకత్వం వహించే వాళ్ళే ఇదివరకు తీసుకున్నారు. వాళ్ళు ఏమంటారు? గట్టుంటదా? అరే మేమే నాయకత్వం వహిస్తాంటివి, మేమే అడుగుతాంటివి, మాకు లేకుండా వాళ్ళకి ఎట్లా? మాకు ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి. ఆయన ఏమంటాడు? నిన్న కాక మొన్న వాళ్ళు తీసుకున్నారు కదా, తీసుకున్న వాళ్ళు వదిలేరు కదా వీళ్ళ. దీంతో మళ్ళా పండాడు కనుక ఏంటి? సమస్యలన్నిటివి వస్తూనే ఉంటే లౌక్యంగా పరిష్కరిస్తుండాలి. పరిష్కరించే వ్యక్తుల దగ్గరికి పోవాలి, ఉపాయాలను వాడుకోవాలి. ఆ ఉపాయాలకు అనుగుణంగా ఈ సంఘం కోసం నాయకత్వం పనిచేయాలి. ఆ అనుకువ, ఆ చతురత, ఆ లౌక్యం జర్నలిస్టుల సంఘాల పెద్దలకు ఉండాలి. మా మధ్యలో ఉంటాయి. మా మధ్యలో పోతే అయ్యో శంకర్ నాయక్ గారి దగ్గర పోతే రవీంద్రరావు అనుకుంటాడు, రవీంద్రరావు దగ్గర పోతే శంకర్ నాయక్ అనుకుంటాడు. అదే మా ఇద్దరు పంచాయతీని లౌకికంగా మీరు వాడుకోరా అంటే మీకు ఎందుకే మా పంచాయతీ? ఆయనకి వ్యతిరేకంగా ఈయనకి వ్యతిరేకంగా ఆయన అప్పు ఆడిపోతే కంటేయడం. అరే మా మధ్యలో ఉన్న పోటీతో మేము పని చేసుకుంటాము. రేపు నేను కొంతమంది నా దగ్గర ఉంటారు, ఆయన దగ్గర పోను నా దగ్గరికి వస్తారు, నా దగ్గర పోను ఆయన దగ్గరికి వస్తారు. మళ్ళీ ఇద్దరు కలిసి పార్టీ ఆలోచిస్తే పనిచేయాలి కదా, టికెట్ ఇచ్చిన వాళ్ళకి పనిచేయాలి కదా, బరాబర్ పనిచేస్తాం. వేరే పార్టీకి కూడా మేము కాపాడుతున్నట్టు కాదే. కనుక మా లౌక్యం, మా వ్యవహారం, మా పద్ధతి మాకుంటుంది. దాన్ని మీరు ఆపాదించుకోవద్దు, మీరు రాజకీయాలు చేయండి. దీంట్లో నిబద్ధత లేని వాళ్ళు కొంతమంది జమ అయినారు, ప్రొఫెషనల్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వస్తారు, తెలిసితేమని వయసు ఉన్న తెలిసితేమని పిల్లగాళ్ళు వస్తారు, గప్పు పట్టిస్తారు, ఆగాగం పట్టిస్తారు. దీంతో ఏమైతుందంటే ప్రొఫెషన్ మీద కూడా బ్యాడ్ ఇమేజ్ వస్తారు. జర్నలిజం అంటే వామ్మో అనే కడుకొస్తారు, జర్నలిస్ట్ అంటే వామ్మో అని వస్తాడు. పిలిచి కూర్చోబెట్టి కడుపు నిండా భోజనం పెట్టి మిమ్మల్ని హక్కులు తెచ్చుకోవాలనడానికి రోజు సంఖ్య అనేది తగ్గిపోతాను. ఎందుకు తగ్గిపోతుందంటే కాస్త ప్రొఫెషనల్ ఎథిక్స్ అనేది, ప్రొఫెషనలిజం అనేది కూడా కాస్త డిఫరెన్స్ అనేది వస్తాడు. ఇది కూడా మీరు గమనించుకోవాలి. ఇలాంటి సమావేశాల్లో చర్చించుకోవాలి, సుదీర్ఘంగా మాట్లాడుకోవాలి, పచ్చి నిజాలు మీ మధ్యన మాట్లాడుకోవాలి. కొంత మేరకు మార్పు అనేది తెచ్చుకోవాలి. మీ వృత్తికి మీరు గౌరవాన్ని తెప్పించుకోవాలి. అగౌరవమైన అంశాలు ఏవైతుందో వాటిని నిష్కర్షగా మాట్లాడుకొని కడిగేసినప్పుడు మాత్రమే మీరు కడిగిన ముత్యంలాగా ఈ సమాజంలో ఉంటారు. ఎవరమైనా ఏమైనా చేయగలుగుతాం. ఇంత చక్కటి బిడ్డలు పొదస్తమానం మీరు ఏ వార్తని సేకరించాలి, అందించాలనే వాళ్ళకి మొన్న వచ్చిన భోజనం అని అడిగి ఒక్క మాట అన్నా ఏమన్నా అన్నదానే సీను మా శ్రీహరి వీళ్ళందరూ వచ్చి మీరు భోజనం పెట్టాలన్నారు. భోజనం పెడతానా? పొద్దున వచ్చినాం, యాడపదులు తీసుకొచ్చినాం, పోసినాం. బిడ్డ మంచిగా చేయాలా, మంచిగా పెట్టాలా, మంచి బిర్యానీ చేయాలా. మా జర్నలిస్టు బిడ్డలు అక్కడ పక్కన తినొద్దురా బై, అవి కాబట్టి ఇంకో 50 మందికి ఎక్కువ ఉంటారా బై. దట్ ఈస్ అవర్ కన్సర్న్. మీ పట్ల ప్రేమ ఉంటుంది, కానీ ఈ ప్రేమని పెంచుకునే పద్ధతిగా మరింతగా అనుకూలంగా దీన్ని మలుచుకునే పద్ధతులాగా మీ బిహేవియర్ కూడా ఉండాలి, మీ ఆలోచన శైలి ఉండాలి, మీ పనితీరు ఉండాలి. చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. మానవీయ కోణం ఉన్న నాయకత్వం మనుషుల సమాజంలో చాలా మంది ఉన్నారు. కానీ విభిన్న పరిస్థితుల్లో వాళ్ళని గాయపరచడం వల్లనే దూరం అవుతారు తప్ప పొరపాట్లు కూడా మానవత్వం లేని మనుషులు ఈ సమాజంలో ఉండరనేది తప్పది. అత్యంత మానవీయ కోణం ఉన్నటువంటి వ్యక్తి మన కేసీఆర్ గారు. తెలంగాణ పట్ల, తెలంగాణ అభివృద్ధి పట్ల, తెలంగాణ ప్రజల పట్ల అపారమైన ప్రేమ గుణం కలిగిన వాళ్ళు మన కేసీఆర్ గారు. ఎంతమంది జర్నలిస్టు బిడ్డలు తెలంగాణ ఉద్యమంలో ఎదురుపై కొట్లాడారు. ఎంతమంది మీ ఫోటోలు చేయడం కోసం, వార్తల సేకరణ కోసం దెబ్బలు తిన్నారు. మన గుండెల రాజు మహబూబాబాద్ లో ఆయన తలకి దెబ్బ తగిలింది, గాయపడ్డాడు. ఇట్లా చాలా మంది దొంతు రమేష్ లాంటి మన మానకోట బిడ్డ, ఆయన కూడా గాయాలైనాయి. చాలా మంది జర్నలిస్టు బిడ్డలు రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి మాలాంటి ఉద్యమకాలతో పోటీపడి పనిచేశారు. మీకు ఎంత చేసినా తక్కువనే, ఎంత ఇచ్చినా తక్కువనే. కానీ మీ యొక్క సమస్యని తీసుకుపోవాల్సిన కోణంలో, తీసుకుపోవాల్సిన పద్ధతుల్లో, తీసుకుపోవాల్సిన స్థానంలోకి తీసుకుపోకపోవడం వల్లనే కాస్త వెనుకబడింది అనేది నా అభిప్రాయం. నా వంతు కర్తవ్యంగా
అక్కడ కీలకమైన స్థానంలో ఉన్న వ్యక్తిగా మీకు ఖచ్చితంగా వెన్నంటి ఉంటుందని మీరు చెప్పిన విషయాలన్నీ కూడా రాతపూర్వకంగా పెట్టండి. మొన్న నీళ్ళలో సమస్య ఉంది, మొన్న ముంగడు ఎన్నికల్లో మాట ఇచ్చాం, ఖచ్చితంగా వాళ్ళ సమస్యను పరిష్కరించగలిగాం. అప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ల సందర్భంగా నాగార్జున సాగర్ ఎన్నికలప్పుడు మాట ఇచ్చాం, ఖచ్చితంగా వెంటబడి పరిష్కరించగలిగాం. మీ జర్నలిస్టుల సంఘం యొక్క డిమాండ్ను కూడా పరిష్కరించడం అనేది నేను మహాభాగ్యంగా ఫీల్ అయితా. మీరు చెప్పిన కోరికలు కొన్ని జిల్లాల్లో నెరవేర్చడం కోసం నా శక్తి వంచన లేకుండా నేను ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరోసారి మనసు పూర్తిగా మనస్సు విప్పి మాట్లాడుకుందామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ సార్. రవీంద్రరావు సార్ ఎందుకంటే వారు ఈ ప్రాంతానికి కార్పొరేట్ విద్యను పరిచయం చేసిన వ్యక్తి, అనేక విద్యా సంస్థలు తీసుకొచ్చి వేలాది మంది విద్యార్థులను తయారు చేసిన వ్యక్తి. అందుకే వారు చెప్పిన ప్రతి విషయాన్ని ఒక పాటలాగా మేము స్వీకరిస్తామని, ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత కార్యక్రమంలో చేసిన తీర్మానాల ప్రతులన్నింటినీ తీసుకొని పెద్దలు రవీంద్రరావు గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారికి కూడా అందజేసి వాటి పరిష్కారం కోసం ఖచ్చితంగా మా కమిటీ వారి వద్దకు మరొకసారి వస్తుందని తెలియజేస్తూ, అదేవిధంగా వారు చెప్పినట్టుగా శిక్షణ తరగతుల సమయంలో వారి తరగతులను తీసుకోవడంతో పాటు వారి నుంచి ఆర్థికపరమైన సహాయాన్ని కూడా మరొకసారి తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసుకున్న సందర్భంగా సుమారు 400 మంది జర్నలిస్టులకు పైగా హాజరయ్యే అవకాశం ఉంది సార్ అని ఒక్క మాట చెప్పగానే మారు మాట్లాడకుండా కనీసం కొద్దిసేపట్లో తినబోతూ రుచులు ఎందుకు అన్నట్లుగా నేను చెప్పడం బాగున్నది. కొద్దిసేపట్లో మనం తిని చూస్తాం కాబట్టి ఒక పెళ్లి భోజనంతో రాలో, అంటే ఒక ఉన్నత స్థాయి వ్యక్తి పెళ్లి భోజనంతో రాలో వంటలు చేయించి మనందరికీ భోజనాలు అందిస్తున్న రవీంద్రరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే విధంగా ఇప్పుడే రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ గారు ఫోన్ చేయడం జరిగింది. అనివార్య కారణాల వల్ల రాలేకపోయినప్పటికీ మహబూబాబాద్ జిల్లా టీడబ్ల్యూజే ఐజేయు సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు, మరొకసారి మీ అందరినీ ఖచ్చితంగా కలుస్తానని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరహాతాజీ గారు కూడా ఫోన్ చేసి వారు మనందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు అందజేయడం జరిగింది. అదేవిధంగా మన టీడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర ఉపాధ్యక్షులు మన ప్రాంత వాసి దొంతు రమేష్ గారు కూడా వారి శుభాకాంక్షలను, అభినందనలు మనకు తెలియజేయడం జరిగిందని తెలియజేస్తూ, మరో ముఖ్య అతిథి ఎమ్మెల్యే గారు మాట్లాడే ముందు మా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల యుగేందర్ కొన్ని తీర్మానాలు ప్రవేశపెడతారు. మరో 10 నిమిషాల్లో కార్యక్రమం అయిపోతుంది, భోజన కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలియజేస్తున్నాం. ప్రధాన సమస్య ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో మరి ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పల్లె నిద్ర, తెలంగాణ ధూమ్ధాం వంటి అనేక కార్యక్రమాలకు మీతో పాటు మీ ముందుండి నడిచిన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ 9 సంవత్సరాలైనా కానీ మరి ఒక్క జర్నలిస్టు కూడా ఇళ్ల స్థలాలు రాలేదు. మరి ఇళ్ల స్థలాలతో పాటు డబుల్ బెడ్రూమ్లు మరి ఇవ్వాలని మహబూబాబాద్ జిల్లాలోని అన్ని మండలాల జర్నలిస్టులకు, జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులకు కూడా డబుల్ బెడ్రూమ్లు, ఇళ్ల స్థలాలు ఇప్పించవలసిందిగా మొదటి తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం. మీరందరూ చప్పట్లతో స్వాగతించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం మరి ప్రవేశపెట్టినటువంటి దళిత బంధు, గిరిజన బంధు, రాబోయే గిరిజన బంధు మరియు బీసీ బంధు పథకాలలో జర్నలిస్టులకు కూడా మరి భాగస్వామ్యం కల్పించి మరి ఆ కేటగిరీకి చెందిన జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి రెండవ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం. అదేవిధంగా మరి జర్నలిస్ట్ హెల్త్ కార్డు చాలా కార్పొరేట్ మరి హాస్పిటల్స్లలో పనిచేయడం లేదు కాబట్టి మరి మీరు మరి ప్రభుత్వంలో కీలకంగా ప్రవేశిస్తున్నారు కాబట్టి మరి గౌరవ హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారితో మాట్లాడి జర్నలిస్టులకు అన్ని హాస్పిటల్స్లో హెల్త్ కార్డు మరి ఆ పనిచేసే విధంగా మీరు చూడాలని చెప్పేసి తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం. అదేవిధంగా మరి కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికీ అమలు జరుగుతూ ఉంది. కనీసం 10 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్టులకు మన మినిమం పెన్షన్ విధానాన్ని
మరి వాళ్ళు ప్రవేశపెట్టిళ్ళు. అదేవిధంగా తెలంగాణలో కూడా మరి 10 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్టులకు 10,000 కనిష్ట పెన్షన్ ఇచ్చే విధంగా మరి మీరు దాన్ని తోడ్పాటును అందించాలని చెప్పేసి మరి మీ చప్పట్ల ద్వారా ఆహ్వానించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా జర్నలిస్టులకు మరి సంపూర్ణ సహకారం అందిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుస్తూ మరి సార్ ఇప్పటికే ఒక అడుగు ముందుకేసి మరి స్థలాన్ని కూడా మన జర్నలిస్టులకు ఇచ్చే ప్రయత్నం చేసిండు. మరి అది కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల అది లేట్ అయింది. మరి సార్ అన్నట్టు ఎమ్మెల్సీ గారు అన్నట్టు మరి కలెక్టర్ గారు కూడా మొన్న లెటర్ ఇచ్చిండ్రు. మరి డిపిఆర్ఓ గారి దగ్గర నుంచి మరి పట్టణ జర్నలిస్టులకు మరి అది ఒక లిస్టు కూడా రెడీ అవుతా ఉన్నది. అదేవిధంగా మరి ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు మరి గూడూరు, కేసముద్రం, నెల్లికూరు మరి నూతనంగా ఏర్పడిన ఇలుగుర్తి మండలంలో కూడా పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులకు కూడా పనిచేసే ప్రతి ఒక్క జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్థలం ఇప్పించే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ వారిని మాట్లాడాల్సిందిగా. థ్యాంక్ యూ. తీర్మానాలన్నింటినీ చాలా సంతోషం. చాలా విషయాలు సుదీర్ఘంగా మీరు మాట్లాడుకోవడం జరిగింది. ఎమ్మెల్సీ గారు కూడా కొన్ని విషయాలు క్లుప్తంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా కొన్ని విషయాలు తెలంగాణ రాష్ట్రం సిద్ధించక ముందు, సిద్ధించిన తర్వాత మీ పాత్ర చాలా ఉంది. దాంట్లో చేర్పేసే నిద్ర కాదు, చాలా అన్ని విధాల సకల జనుల సమ్మె కావచ్చు, రైలు రోకో కావచ్చు, వంట మార్పు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రం కోసం జర్నలిస్టుల పాత్ర చాలా అద్భుతంగా మీరు పోషించారు. మీకు ఫస్ట్ తెలంగాణ ప్రజల తరఫున, మా ప్రభుత్వం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా చాలా చాలా కోరికలు కోరుకునే ఉంటాము. ఈ సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలం సమస్యలు ఉంటాయి. నేను ఫస్ట్ 2014లో ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ జర్నలిస్టుల సోదరులు ఇదే ప్లాట్లు, ఇదే ఇళ్ళ సమస్య గురించి ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడే ముందు పడి ఇచ్చేస్తే బాగుండేది. అప్పుడు 36 ఉండే సంఖ్య, 36 నుంచి 54 పోయింది, 54 నుంచి 63 పోయింది, 63 నుంచి 72 పోయింది, 72 నుంచి 81 పోయింది. లాస్ట్కు అది 99 కాడ ఆగిందా. మరి అది ముందు పోతుందా వెనకకి పోతుందా నాకు అర్థం కావట్లేదు. కానీ 99 మంది అయితే ఇప్పుడు గౌరవ పెద్దలు ఎమ్మెల్సీ గారు అన్నట్టు చాలా సంవత్సరాల నుంచి మాట ఇవ్వడం జరుగుతుంది. ఈ పని జరగడం లేదని స్వయాన సీఎం గారి దగ్గరికి లెటర్ తీసుకెళ్ళి ఆ రోజు మన గౌరవ పెద్దలు శిశు సంక్షేమ శాఖ మంత్రి, డ్రైవర్ మంత్రి గారు, మంత్రివర్యులు ఉండే వారిని తీసుకొని వెళ్ళినప్పుడు సార్ ఒక సభలో ఉండే. ఆ సభలో రమ్మన్నారు. వెళ్ళి తర్వాత విషయాలు చెప్పిన తర్వాత సిఎస్ గారికి చెప్పారు. సిఎస్ గారికి చెప్పిన తర్వాత సిఎస్ గారు కలెక్టర్ తోటి మాట్లాడడం జరిగింది. మళ్ళీ మొన్న అసెంబ్లీ సమయంలో కూడా రావణతోటి మాట్లాడడం జరిగింది. రావణ గారు కలెక్టర్ తోటి మాట్లాడారు. మీరు రావడం, ఇంతకుముందు ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు మనం కలెక్టర్ గారి వద్దకు పోవడం, కలెక్టర్ గారు చెప్పడం, మళ్ళీ సిఎస్ నుంచి లీస్ట్ నుంచి ఆ ప్లాట్లు వితిన్ షార్ట్ పీరియడ్ 2-3 డేస్లోనే జర్నలిస్టుకు 3 ప్లేసులు చూపిస్తాము కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఆ 3 ప్లేసులలో ఎక్కడైతే బాగుంటుందో అక్కడ జర్నలిస్ట్ సోదరులకు ఇళ్ళ పట్టాలు ఇద్దాం, ఇళ్ళ స్థలాలు ఇద్దామని చెప్పేసి చెప్పారు. అది ఇచ్చే బాధ్యత మాది అని చెప్పేసి నేను సభాముఖంగా గర్వంగా చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు ఇంకో సమస్య, మా బీసీ బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, మైనార్టీ బంధు కావచ్చు, ఇవి కూడా మా దాంట్లో పేదవాళ్ళు ఉన్నారు. తప్పకుండా వాళ్ళను ఇవ్వాలి అని చెప్పి యుగేందర్ తమ్ముడు చెప్పడం జరిగింది. మీరు ఇవాళ కానీ రేపు కానీ నియోజకవర్గంలో ఎంతమంది అయితే దళిత సోదరులు ఉన్నారో, ఎంతమంది అయితే ఆ బీసీకి ఫిట్ అవుతారో, బీసీ బంధు కావచ్చు, మైనార్టీ బంధు కావచ్చు, గృహలక్ష్మి కావచ్చు. గృహలక్ష్మి అంటే ఇంకా ఇందులోనే వస్తుంది కాబట్టి బీసీ, దళిత బంధు, మైనార్టీ బంధు ఈ 3
లిస్టు మీరు తయారు చేసి దయచేసి ఇస్తారని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. దాంతోపాటు ఇంకా చెప్పరాని ఎన్నో వేదిక పైన చెప్పని చాలా ఉంటాయి. ఎవరికి జర్నలిస్ట్ సోదరులకు తెలుసు శంకర్ నాయక్ అంటే ఏంటిది, ఎవరేంటిది అనేది అందరికీ తెలుసు. ఇక్కడ ఎవరికి ఇబ్బంది వచ్చినా, ఎవరికి బాధ వచ్చినా, ఎవరికి కడుపు నొప్పి వచ్చినా మన ఇంట్లో మనిషిలాగా ఎప్పుడు ఏ సమస్య ఉన్నా స్పందిస్తున్నాం, చివరి శ్వాస వరకు స్పందిస్తాం. దాంట్లో తెలిసి నో డౌట్ ఎట్ ఆల్. ఎడ్యుకేషన్ కావచ్చు, ఇల్లు కట్టేటప్పుడు కావచ్చు, కుటుంబ సమస్య ఏదైనా కావచ్చు, తప్పకుండా అది నా బాధ్యత, నేను చేస్తాను ఎవరు ఏం చేసింది. అలాగే ఇంకా చాలామంది ఎలా ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు చేయని పనులు పేదవాడి కోసం ప్రభుత్వం చేస్తుంది. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సవర్ణ జాతుల కోసం ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి ప్రభుత్వం నిరంతరం చేస్తుంది, మీ అందరికీ తెలుసు. కానీ కొన్ని పత్రికలు విషం కట్టుకున్నాయని నేను దాని జోలికి పోను, కానీ అర్థం చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను మనం చేసుకుంటున్నాను. ఇవాళ ఎవరు చేశారు అన్నం పెట్టే రైతు కోసం 24 గంటల ఉచిత కరెంట్ ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదు. ఇవాళ రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు. ఇవాళ ఇక్కడ ఉన్న నా సోదరులకు, మన చెల్లెలుంటే కళ్యాణలక్ష్మి వచ్చింది, మన అయ్యలుంటే ఆశ్ర పింఛన్ వస్తుంది, మా జర్నలిస్ట్ సోదరులకు భూమి ఉంటే రైతు బంధు వస్తుంది, 24 గంటల కరెంట్ వస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే అందరం అనుభవిస్తున్నాం, ఇది సత్యం. కానీ ఇంకా కొంతమంది కావాలని చెప్పేసి కొంత దుర్ప్రచారం చేయడం దురదృష్టకరం. ఏది ఏమైనా చూస్తున్నాడు, ఆ భగవంతుడు చూస్తున్నాడు, ప్రజలు గమనిస్తున్నారు, ఎవరు ఏం పని చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. మొన్న నిండు అసెంబ్లీలో ఎంత దమ్ము ధైర్యం ఉంటే మా డైరింగ్ అండ్ డైనమిక్ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ ఆనరబుల్ మినిస్టర్ కేటీఆర్ గారు చెప్పారు, మేము పని చేస్తున్నామని చెప్పేసి మీ మనసు కనిపిస్తేనే ఓటేసి గెలిపించండి. నేను ఏదైతే అసెంబ్లీలో రేపు పొద్దున్న నా మినిస్టర్ గిరిని రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పకుండా అని చెప్పేసి అంత గొప్పగా అంత ధైర్యంగా చెప్పిన నాయకుడు మా కేటీఆర్ గారు. పని చేస్తున్నాం కాబట్టి ఆ ధైర్యం వస్తుంది. ఎవరు కూడా దాని మీద స్పందించలేదు. నేను ఒకటే ఇవాళ ప్రతినిధిగా ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతో పాటు ఇలా చేనేత కార్మికులు కావచ్చు, ఇలా గొల్లకుమ్మ సోదరులు కావచ్చు, మత్స్య కార్మికులు కావచ్చు, ఇలా దళిత బంధువులు కావచ్చు, ఇంకా చాలా వెనుకబడి ఉన్నాము. ఇలా ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు మానుకోట చేయని అభివృద్ధి ఇలా మన మానుకోట జరిగింది. మీ అందరికీ తెలుసు, మీ కళ్ళ ముందు వీళ్ళందరి సహసహకారాలతోటి చేస్తాం, ఇంకా ముందు కూడా చేస్తామని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. నేను జర్నలిస్ట్ సోదరులకు ఒక కుటుంబ సభ్యునిగా మీతోటి మనం రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి రాబోయే రోజులలో పనిచేస్తున్న ప్రభుత్వం వెంట ఉండండి, పనిచేస్తున్న ప్రభుత్వానికి కాపాడుకుందాం. ఇవాళ పేదవాడి కోసమే ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు సహకరిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మూడోసారి ముచ్చటగా ఎవరు ఎన్ని విషయం తప్పినా ఏది జరిగినా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం, మళ్ళీ సీఎం కేసీఆర్ అవుతారు. మీ ఏదైతే చిన్న సమస్యలు ఉన్నాయో తప్పకుండా ఎమ్మెల్సీ గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, మినిస్టర్ గారు కావచ్చు, అందరం కలిసి కట్టుకు వెళ్ళి సీఎం గారి దగ్గర రిక్వెస్ట్ చేసి కాళ్ళు పట్టుకున్నైనా మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి కొంతమంది అడేగాళ్ళు బడేగాళ్ళు అక్కడక్కడ ఏదో చేస్తున్నారు, అవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇవన్నింటికీ భగవంతుడు కాలం నిర్ణయిస్తాడు, భగవంతుడు అనేటోడు ఉన్నాడు. కాబట్టి దయచేసి మీరు మంచి మనసుతో మీరందరూ సుఖశాంతులతో ఉండాలని, ఆరోగ్యాలు ఉన్న భగవంతుడు మంచి చేయాలని చెప్పేసి దినదిన అభివృద్ధి చెందాలని, అర్హులైన వారికి తప్పకుండా ఇళ్ల స్థలాలు, ఇండ్లు, దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ ఇవన్నీ ఉంటాయని చెప్పేసి నేను కోరుకుంటూ, అలాగే ఇంకా ఎవరైనా మీకు తెలిసి తెలియక ఎక్కడైనా మిస్ అయితే మన ఎమ్మెల్సీ గారు వెంట ఎవరైనా ఎమ్మెల్సీ గారితో కానీ ఎక్కడ చెప్పినా దాన్ని తప్పకుండా స్వీకరిస్తాం. మా వెనకాల మాకేమీ కొమ్మలు లేవో, ఇదంతా ప్రజల దయాదాక్షిణతోటి కేసీఆర్ గారి ఆశీస్సులతోటి ఇవాళ రెండోసారి
ప్రజల ఆదేశంతో దీవులతోటి మనం ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీ సహకారం ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా జర్నలిస్ట్ సోదరులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు ఎల్లవేళలా 24 గంటలు తర్వాత తెరిచే ఉంటుంది. ఎవరికి ఏ అవసరం ఉన్నా శంకర్ నాయక్ అనేటోడు మా కుటుంబ సభ్యుడు ఉన్నాడని చెప్పి గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సో మచ్. ఆశీర్వదించవలసిందిగా మనవి. Free News.